ఈరోజు ఎపిసోడ్లో జడ్జెస్ ఓవర్ యాక్షన్, కొంతమంది జడ్జిలు ఓవర్ యాక్షన్, దాంతోపాటుగా ఒకానొక సందర్భంలో శ్రీముఖి గారి ఓవర్ యాక్షన్ నాకు విపరీతమైన చిరాకు తెప్పించాయి. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఆ పాయింట్లు చెప్పి తర్వాత స్టార్ట్ చేద్దామనేసి ముందు చెప్తున్నా ఏమేమి ఓవర్ యాక్షన్ చేశారు అనేది ఒక్కొక్కటి స్లోగా మాట్లాడుకుందాం. ఇది కొంత కాంట్రవర్షియల్ వీడియో అయ్యే అవకాశం ఉంది. బట్ స్టిల్ ఇక్కడ ఏది అనిపిస్తే అది స్ట్రాంగ్గా మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం అలా తడబాడుతుంది. ఒక 30-40 మినిట్స్ ఉండొచ్చు ఈ వీడియో. బట్ త్రూ అవుట్ ఎంటర్టైనింగ్గా, చాలా కాంట్రవర్షియల్గా, ఏది అనిపిస్తే అది కొండ బద్దలు కొట్టినట్టుగా ఉండబోతుంది. వీడియో మొత్తం మీరు చూడండి. ఉప్పల్ బాలు అనే పర్సన్ ఏమన్నా ఒక మానభంగం చేశాడా, ఎవరినైనా వేసేసాడా, ఏమన్నా చేశాడా, ఏంటి ఒక దొంగతనం చేశాడా, ఏం చేశాడు ఉప్పల్ బాలు, ఏం చేశాడు మాట్లాడతాం. దాంతోపాటుగా ఫస్ట్ కొత్తగా ఎవరు వచ్చేస్తున్నారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం కూడా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. దాంతోపాటుగా ఈ షర్ట్ని చూసారా, ఈ షర్ట్ని స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. దాంతోపాటుగా మీకు బిగ్ బాస్ అప్డేట్స్ కానీ, అగ్ని పరీక్ష రిలేటెడ్ అప్డేట్స్ కానీ కొంచెం ముందుగా కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ 2 చోట్ల ఉంటాయి. మన వాట్సాప్ ఛానల్ లింకు అండ్ దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది. ఆ రెండిట్లో దేంట్లో కావాలంటే దాంట్లో రెండిట్లైనా మీరు ఫాలో అయ్యి ఉంటే మీకు డైరెక్ట్గా అప్డేట్స్ వస్తాయి. వాట్సాప్ ఛానల్ అయితే డైరెక్ట్గా నేను మెసేజ్ వచ్చినట్టు వస్తాయి, గ్రీన్ టిక్తో వస్తాయి. ఆ నెంబర్లు మీవి ఎవరికి కనిపించకూడదు, ఫుల్ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ మాత్రం సీజన్ 1 అగ్ని పరీక్షలో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఏ ఎపిసోడ్ కూడా ఇంత నీట్గా అనిపించలేదు నాకు. భలే అనిపించింది ఈరోజు ఎపిసోడ్. వాళ్ళు ఎడిట్ చేసిన విధానం కానీ, ఎపిసోడ్లో ఉన్న క్వాలిటీ కానీ టూ గుడ్ అనిపించింది. అంటే మనం ప్రజెంట్ చేయాల్సిన, అంటే ఇలా ప్రజెంట్ చేయాలి అనేసి ఒక ప్లానెట్గా ప్రజెంట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్గా ఒక కంటెస్టెంట్ ఆపడం, వెయిట్ చేయండి అన్నాం, మళ్ళీ ఇంకో కంటెస్టెంట్ పిలవడం, ఆ కంటెస్టెంట్ మళ్ళీ పిలవడం, అండ్ చూపించిన విధానం ముందు వెనక వెరీ గుడ్ అనిపించింది. చాలా బాగుంది ఎపిసోడ్ కూడా. త్రూ అవుట్ ఎంటర్టైనింగ్ అనిపించింది. దానికి మాత్రం పర్ఫెక్ట్ సక్సెస్ అయిపోయారు. చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది అండ్ బాగుంది ఎపిసోడ్. ఇప్పుడు 1 by 1 వద్దాం. ఒక్కొక్కరు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా బిహేవ్ చేశాడు, మనిషికి తగ్గట్టు బిహేవ్ చేసినట్టుగా అనిపించింది. ఒక్కొక్క మనిషికి ఆ మనిషి సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఎలా బిహేవ్ చేస్తే, ఇప్పుడు అతను నోరు లేని వ్యక్తి, అతనిది ఏముందులే అన్నట్టుగా కొంతమంది మీద పైన పడి రక్కేసినట్టుగా అనిపించింది జడ్జెస్. నాకు అది నచ్చలేదు. ఎందుకంటే అక్కడికి వచ్చిందే నిజంగానే హార్ట్ఫుల్గానే చెప్తాను, అక్కడికి వచ్చిందే ఎవడైనా ఎందుకు వస్తాడు? జాబులు వదులుకొని 5-6 రోజులు షూటింగ్ వదులుకొని 5-6 రోజులు షూటింగ్ కోసం హైదరాబాద్లో వచ్చి వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని ఎవడైనా కూడా ఎందుకు వస్తారు? అవకాశం కోసం వస్తారు కదా, ఒక ఆపర్చునిటీ కోసం వస్తారు కదా. వచ్చినప్పుడు ఆ పర్సన్ని నువ్వు అవకాశం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఎగతాళి చేసి పంపించకూడదు. 100% ఎగతాళి చేసి పంపించకూడదు. అరే, అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద నేషనల్ టెలివిజన్లో కనిపించినప్పుడు ఆనందపడతారు. అది ఎగతాళి అయ్యి వాళ్ళ టీవీలో వాళ్ళ పేరెంట్స్ ముందు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ కొడుకుల ముందు కనపడినప్పుడు చూస్తుంటే, అరే మా నాన్న ఎగతాళి చేశారు అన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. దాంతోపాటుగా అక్కడ వీళ్ళు ఎగతాళి చేసినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత తగ్గిపోద్ది. అరే, కాన్ఫిడెన్స్ ఉంటుందా? అంత పెద్ద స్టేజ్ మీద తక్కువ చేసి మాట్లాడితే, అరే నాకేమది. ఇప్పుడు సింపుల్, వీళ్ళు ట్రైన్ చేసే పర్సన్ని మ్యాటర్లోకి వెళ్తాం, ఇంకా అంత కాంట్రవర్షియల్ ఉంటుంది ఈ వీడియోలో. వీళ్ళు ట్రైన్ చేసే పర్సన్, వీళ్ళు ఏమంటారు, జడ్జెస్ ఏమంటారంటే, జడ్జెస్ చేసిన మంచిగా ఉన్నాయి, అన్నిటి గురించి మాట్లాడదాం, న్యూట్రల్ లెవెల్లోనే మాట్లాడదాం, అది మాట్లాడదాం. వీళ్ళు ఏమంటారంటే, మనం వీళ్ళని పటిష్టంగా స్ట్రాంగ్గా చేసి పంపించాలనేది మా ఉద్దేశం అని చెప్తారు జడ్జెస్. చేయొచ్చు, అది ఎవరికి పంపించాలి, అది ఎవరిని చేయాలి, స్ట్రాంగ్గా చేయడం కోసం ఇలా మాట్లాడుతున్నాం అని చెప్పుకోవాలంటే, అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయిన 15 మెంబర్స్ మీద ఎలాంటి రాద్ధాంతం చేసినా, ఎంత దారుణంగా మాట్లాడినా వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేయడానికి, వాళ్ళకి బిగ్ బాస్ హౌస్లో మీకు ఇది ఎదురవుద్రా, మీరు ఇది ఫేస్ చేయలేకపోతే ఎలా అనేసి చూపించడానికి ఓవర్గా మాట్లాడారు అంటే ఒక లాజిక్ ఉంది. బట్ ఇనిషియల్ టైంలోనే వాళ్ళతో అట్లా మాట్లాడితే, రిజెక్ట్ చేస్తే, అరే కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది కదా. వీటన్నిటి గురించి 1 by 1 వద్దాం. దాచాం, ఏదైనా ఓవర్గా మాట్లాడితే క్షమించొద్దు, ఓవర్గానే మాట్లాడతా. సో దీని తర్వాత ఒక రీల్ కూడా వస్తుంది ఇన్స్టాగ్రామ్లో. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నిజంగా చాలా బాధ అనిపించింది. ఏ విషయం మీద బాధ అనిపించింది అనేది నాకు తెలిసి ప్రతి ఒక్కరూ నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నా. ఈ వీడియోలో మీరు కింద కామెంట్ చేయండి. ఉప్పల్ బాలుతో
నవదీప్ గారు బిహేవ్ చేసిన విధానం నాకు నచ్చలేదు. దాంతోపాటుగా రన్నింగ్ రాజా అనే పర్సన్, ఆయన ఎవరో నాకు తెలీదు, శ్రీముఖి గారు బిహేవ్ చేసిన విధానం అది ఖచ్చితంగా స్క్రిప్టెడ్ అని అనిపించింది. అంటే వాంటెడ్గా చేశారు ఆవిడ, ఇంటెన్షనల్గా అంటే ఏదో అతన్ని ఇది చేసినట్టుగా ఏమో అనిపించలేదు. ఎందుకంటే ఒక మనిషి అలా బిహేవ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఒక టెలివిజన్ షోలో ఒక పర్సన్ మీద చంపకేసి కొడతా అది ఇది వాంటెడ్గా, అంటే ఆవిడ కోపం వచ్చి అన్నదని నేను అనుకోవట్లా, అది కావాలని చేశారు. బట్ అందరికీ అర్థమవుతుంది అతను ఎంత చిన్న చూపుగా చూశారన్నట్టుగా అనిపిస్తుందిగా. చెప్తా దాని గురించి. అండ్ శాలిని రిలేటెడ్ మీకేమనిపించింది, ఇవన్నీ ఒక్కొక్కటి కూడా కామెంట్ చేయండి. నేను ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తాను, స్లోగా చెప్తాను. ప్రతి పాయింట్ని క్లియర్గా నా వర్షన్ ఏంటి అనేది చెప్తాం. అంటే ఫస్ట్ ఎపిసోడ్ కదా, రేపటి నుంచి ఇంకా యాక్టివ్గా ఉంటుంది. ఈరోజు నాకే కొంచెం పదాలు శృతి జామ్ అవుతుంది. అగ్ని పరీక్ష సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్. శ్రీముఖి గారే హోస్టింగ్ బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ టైం నాకు స్లోగా అనిపించాయి, ఆ నడిచేదాన్ని స్లో మోషన్ వేసి ఆ మ్యూజిక్ వేసి గందరగోళం చేసి పెంట చేశారు. బట్ ఈసారి అలా అనిపించలా, ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇంట్రో కానీ అంత పర్ఫెక్ట్గా ఫాస్ట్గా వెళ్ళిపోయింది, అది బాగా అనిపించింది. శ్రీముఖి గారు ఇంట్రోలో ఇంక ఎవరు ఇంట్రో చేసినా ఏం చేసినా అగ్ని పరీక్ష పేరు రాగానే కళ్యాణ్ పడాలా పేరు గుర్తు రావాల్సిందే. ఎందుకంటే కళ్యాణ్ పడాలా అంత గట్టిగా అంత ఓటింగ్ వచ్చి విన్ అవ్వడం వల్ల ఏది పెద్ద సెలబ్రిటీ తనూజ గారితో ఆల్రెడీ 5-6 లక్షల 4-5 లక్షల సంథింగ్ ఫాలోవర్స్ ఉన్న తనూజ గారి మీద ఒక అనామక కామనర్, ప్యూర్ కామనర్ వచ్చి గెలిచాడు. సెన్సేషనల్ హిస్టరీ క్రియేట్ చేశాడు. కాబట్టి ఆ హిస్టరీ, ఆ విన్నింగ్ ఎంత దారుణంగా ఉందంటే, అంటే ఎప్పుడు అనుకోని ఉండరు ఒక పర్సన్ వచ్చి నార్మల్గా సాదాసీదాగా వచ్చి ఒక సీజన్ గెలిచేస్తాడు సెలబ్రిటీతో పోటీ పడని. కాబట్టి ఇలాంటి అగ్ని పరీక్షని ఇండియా మొత్తం ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లో స్టార్ట్ చేశారు. కాబట్టి అగ్ని పరీక్ష స్టార్ట్ అయ్యే ముందు కళ్యాణ్ పడాల గురించి చెప్పాలి. ఇంట్రడక్షన్లో కళ్యాణ్ పడాల గురించి శ్రీముఖి చెప్పడమే కాకుండా అభిజిత్ కూడా మేము తురుపు ముఖం పంపించాము, మేము పంపించినోడు విన్నర్ అయ్యాడు అనేసి నవదీప్ గారు కూడా చెప్పాడు. అది అరేంజ్ అనమాట. అక్కడ కళ్యాణ్ పడాలని గుర్తు చేసుకున్నారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ శాలిని గారిని పిలిచారయ్యా. శాలిని గారిని పిలిస్తే నేను ప్రోమోలు చూసి నాది ఒక క్రింజ్ వీడియో చేశానమాట. ఇలా డ్యాన్స్లు వేసి గందరగోళం చేసి ఆ క్రింజ్ వీడియో చూసి నేను శాలిని పటేల్ ఆవిడ తక్కువ చేసినట్టు ఫీల్ అయి ఉంటారేమో. శాలిని పటేల్ కూడా, ఆ అమ్మాయి కూడా అలాగే ఫీల్ అయి ఉండొచ్చు ఆవిడ కూడా. బట్ నా ఉద్దేశం అది కాదు. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత దాంట్లో కూడా ఏం లేదు, జస్ట్ ఆవిడ గుర్తుపెట్టాలంటే ఏం చేయాలి, ఆవిడ ఏం చేసిందో ప్రోమోలు అది చేసాం. ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఈ అమ్మాయి సూపర్ అనిపించింది. ఎందుకంటే అంటే బీభత్సమైన కంటెస్టెంట్ అవుద్దా లేదా అనేది జడ్జిమెంట్ పాస్ చేయలేను కానీ, బట్ ఆ అమ్మాయి దగ్గర తెలివి ఉంది. మేబీ అతి తెలివి కూడా ఉందని అనిపించింది. ఎట్లా అంటే చెప్తా, మీకు కూడా అనిపిస్తుంది కరెక్టే కదరా ఉడాల్ గారు చెప్పిందని. ఫస్ట్ ఏంటంటే శాలిని గారు హలో బిందు గారు అంటే ప్రతిదీ ఆవిడ ఒక ప్లానెడ్గా చేశారండి. అది తప్పే కాదు. ఏం ప్లానెడ్గా అంటే, మనం ఒక షోకి వెళ్తున్నాం లేదా ఒక జాబ్కి వెళ్తున్నాం, ఎలా బిహేవ్ చేస్తే ఆ జాబ్ వస్తుందో, ఎలా బిహేవ్ చేస్తే ఆ స్పాట్ మనకు వస్తుందో అనేది ముందే ప్లానెడ్గా ఒక థింకింగ్తో వెళ్ళారు ఆవిడ. థింకింగ్తో వచ్చారు. కాబట్టి ఎవరిని ఎలా పిలవాలి, ఎలా పిలిస్తే స్టాప్ వస్తుంది, ఎందుకు అలా పిలిచారని అనుకుంటారా, అన్ని క్లారిటీగా క్యాలిక్యులేటెడ్గా వచ్చారు ఆవిడ. ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా వచ్చారు. దాంట్లో సక్సెస్ అయిపోయారు. ఫస్ట్ రాగానే వాళ్ళని వీళ్ళ గారు అని చెప్పి అభిజిత్ అని పిలవగానే, ఎందుకు అభిజిత్ అంటే లాస్ట్లో చెప్తానని చెప్పడం. సంథింగ్ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ ఏదో సంథింగ్ ఉండాలి. అది క్రియేటివ్గా తెలివిగా చేసుకుంటూ వచ్చింది ప్రతి దాంట్లో కూడా. అంటే ఏది మాట్లాడితే నచ్చుద్దో, ఏది బిగ్ బాస్కు సూట్ అవుద్దో, మనం ఏది మాట్లాడితే ఈ అమ్మాయి బిగ్ బాస్కి సెట్ అవుద్దో అని అనిపిస్తుందో అవన్నీ వేసుకొని వచ్చారు ఆవిడ. అది నాకు బాగా నచ్చింది. దాంట్లో ఫస్ట్ రాగానే అభిజిత్ విషయంలో కొట్టిందా. తర్వాత కరీంనగర్ అన్నారు. లాస్ట్ 7 years నుంచి ఆస్ట్రేలియాలో ఉన్నారన్నారు. ఇంక రిచ్ దాంట్లో ఒక చూసారో లేదో, నేను ఇందాక చెప్పిన పాయింటే, ఓల్డ్ ఏజ్ పీపుల్తో కోఆర్డినేట్ చేసుకుని సంథింగ్ జాబ్ చేస్తున్నాను అన్నారు. కాబట్టి నాకు అంత పేషెన్స్ ఉంటుంది అనేది ఇండైరెక్ట్గా చెప్పడం ఆవిడ. అంటే బిగ్ బాస్కి షూట్ అవుతుంది, నా పేషెన్స్ తెలిసిందే కదా, ముసలి వాళ్ళతో కూడా నేను ఇది చేశాను అన్నట్టుగా చెప్పారు. ఆ తెలివి నచ్చింది. తర్వాత నవదీప్ డాన్స్ చేస్తూ స్టోరీ చెప్పమన్నారు. ఓకే వేసారు, అది పెద్ద విషయం కాదు. తర్వాత ఏదైనా ముఖం మీద చెప్పేస్తా, ఇదే డైలాగ్, ఏదైనా నేను ముఖం మీద చెప్పాల్సింది నేను ఒప్పుకోను, అది టాలెంటా అనగానే నవదీప్ గారు జిమ్ కూడా స్టార్ట్ చేసి కండలు వస్తున్నాయి, ఇది క్యూట్గా ఉండడం కోసం చెప్పారు. సో అన్ని యాంగిల్స్ ట్రై చేశారు ఆవిడ. సో మనం సెలెక్ట్ అవ్వడానికి ఏం చేయాలి అన్నీ చేశారు. నెక్స్ట్ సరికి ఫ్రెండ్షిప్ చేయడం మీద మీ టేక్ ఏంటి? బిందు గారు ఏమంటారంటే, ఎక్స్తో
మీ ఎక్స్తో ఫ్రెండ్షిప్ చేయడం మీద, అంటే ఎవరైనా ఒక ఎక్స్తో ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, వదిలేసిన వ్యక్తితో మళ్ళీ ప్యాచప్ అయిపోయి ఫ్రెండ్షిప్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారా అంటే, ఆవిడ అది వాళ్ళిద్దరి ఇది ఇండివిజువల్ ఇదండి, అది పెద్ద విషయం కాదని చెప్పారు. సో దీంట్లో అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆవిడ ఒపీనియన్ ఎలా ఉంటుందని టెస్ట్ చేశారు. ఆస్ట్రేలియాలో ఉండొచ్చారు, ఆటోమేటిక్గా కొంచెం వాళ్ళు ఎలా ఉంటుందంటే అక్కడ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. దాన్ని త్వరగా జడ్జి చేసే మెంటాలిటీ అక్కడ ఉండదు. ఫారిన్ కంట్రీస్లో అందరికి కూడా మన నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా వెంటనే అక్కడ అడాప్ట్ అయిపోతారు. అది జెన్యున్గా అంటే వాళ్ళకి సిచ్యువేషన్ ఏంటో, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఊరికే ఒక జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు అన్న మెంటాలిటీలో ఉంటారు. ఆవిడ కూడా అలాగే చెప్పారు. తర్వాత సరికి నవదీప్ గారు ఎవరో లేనప్పుడు ఫోన్లో నువ్వేం చేస్తావు అనగానే అందరూ చూసేవే అన్నారు. ఆవిడ ఉద్దేశం అదే, మీరు అనుకునేదే. ఆవిడ అనగానే సింగిల్ కదా అని కూడా అన్నారు. ఇంకా నేను అదేనా అంటున్నారా, పిచ్చినాయాలరా, తెలుసుకోండి అన్నట్టు చెప్పేస్తారు ఆవిడ. మళ్ళీ గ్యాప్ ఇలా ఏం చూస్తాననింది అనేసి ఆ ఉద్దేశం ఏమీలే, సింగిల్ కదా అని కూడా యాడ్ చేశారు. ఇది చూస్తారు కదా, ఇది వైరల్ అవ్వడానికి యూజ్ చేసిన ఇది. సో ఓవరాల్గా అన్ని ప్లాన్లు వేస్తారు. గుడ్, ఫైనల్గా సెలెక్ట్ అయింది కాబట్టి అప్పుడు సక్సెస్ఫుల్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి నీకు ఓకేనా చూడొచ్చా నీ ఫోన్ అన్నారు. ఫోన్ తీసుకొచ్చారు. ఇది డ్రామా అనిపించింది. ఇది కూడా సెట్ అవుద్దిలే బిగ్ బాస్కి. ఎందుకంటే ఆవిడ ఫోన్ తీసుకొచ్చారు. యాజ్ ఇట్ ఈస్గా ఫోన్ ఉంటుందని ఆవిడ గుర్తుపట్టలేరు అంటే నేనేం అనుకోవట్లేదు. బట్ అది సేమ్ ప్యానల్ వేసుకొని సేమ్ ఇది వేసుకొని వచ్చారు. మరి ఎందుకు చేశారు? ఆ ఫోన్ తీసుకొచ్చి పగలగొట్టమంటే పగలగొట్టేశారు. పగలగొట్టిన తర్వాత లాస్ట్ టైం మళ్ళీ ఆ ఫోన్ వచ్చి చూపించారు. ఇది కొంత డ్రామా అన్నట్టుగా అనిపించింది. ఒక్క విషయంలోనే కొంచెం సరే ఆ డ్రామా అవసరం బిగ్ బాస్ కూడా, దాన్ని కూడా వేసేసేయండి. బట్ డ్రామా అయితే అనిపించింది నాకు క్లియర్గా. ఆవిడకి తెలిసే పగలగొట్టారు, కొంచెం షో చేశారన్న ఫీలింగ్ వచ్చింది. అది మాత్రం క్లియర్గా వచ్చింది. ఎందుకంటే సింపుల్ దాన్ని పగలగొట్టేశారు. దానికి ఆవిడ ఏ ఫీల్ అవ్వకుండా సింపుల్గా పగలగొట్టేసి లాస్ట్లో కూడా పెద్ద ఎగ్జామ్ ఫోన్ పగలగొట్టలేదు అని కూడా ఏమిలే, సైలెంట్గా మాకు తెలియలేరు అన్నట్టుగా చేశారు. అది పెద్ద సెట్ అవ్వలేదు, బట్ డ్రామాలాగా అనిపించింది నాకు. ఇట్స్ ఓకే. తర్వాత సరికి ఇది చెప్తా, నేను మాట్లాడిన దానికి తగ్గట్టుగా చూస్తే ఓకే, కానీ ప్రైవసీ కదా అది ఇది అని చెప్పి ఇక్కడ ఒక మాట వాడరు. ఇవే క్వాలిటీ మాటలు అనమాట. మీ ఫోన్ చూస్తే ఓకేనా, మీకు ఒప్పుకుంటారా, మీ ఫోన్ చూస్తే ఒప్పుకోరుగా అనే మాట సూపర్ వాడింది. ఇవన్నీ బిగ్ బాస్కి సూట్ అయ్యే క్వాలిటీస్ అనమాట. అరే జడ్జెస్తో కూడా ఆవిడ మాట్లాడగలుగుతుంది కదరా, కంటెస్టెంట్స్ జుజుబీరా అన్న ఫీలింగ్ క్రియేట్ చేయడానికి మాట్లాడారు. సూపర్ అనిపించింది. తర్వాత స్నాప్ చాట్ చూడొద్దన్నావు ఏంటి అది అనగానే, ఎందుకు చూస్తారండి, మీరు చూస్తే ఒప్పుకుంటారా? నవదీప్ నీ ఫోన్ని ఇంత ప్రేమిస్తున్నా కూడా పగలగొట్టమన్నారు, పగలగొట్టేసింది అమ్మాయి. తర్వాత శాలిని గారు ఫిక్స్ అయ్యి వచ్చేసాను ఫోన్ కూడా పగలగొట్టడానికి, అదేం ప్రాబ్లం లేదు, కావాలంటే కొత్తది కొనుక్కుంటా, అది కూడా గెలిచి కొనుక్కుంటా, అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి గెలిచి ఆ డబ్బులతో కొనుక్కుంటా అనే డైలాగ్ కూడా వాడారు. ఇది ఓవరాల్గా బాగా మాట్లాడారు ఆవిడ. సో యాక్టివ్గా ఉన్నారు, క్యూట్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఉంది బిగ్ బాస్కి ఏం అవసరమో అది తీసుకువచ్చే క్వాలిటీ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అభిజిత్ గారితో మాట్లాడిన పులిహోర కలిపినట్టుగా లవ్ ట్రాక్ లాగా లవ్ ట్రాక్ అని కాదు, అంటే ఆ ఇష్టాన్ని కొంచెం క్యూట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేసిన విధానం ఇవన్నీ చూస్తుంటే బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేసే అవకాశం ఉంది. కొంచెం క్యూట్నెస్ యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. మేబీ ట్రాక్ కావచ్చు, లవ్ ట్రాక్ కావచ్చు, అక్కడ ఇష్టమైన వ్యక్తి ఎవరైనా పరిచయం అయితే వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కదా, మనకి ఇష్టం కాబట్టి కొంచెం దానికి సెట్ అవుద్ది అని, నేను సెట్ అవుతాను అని ఆవిడ ప్రజెంట్ చేసుకున్నట్టుగా నాకు అనిపించింది. తెలివిగా వెరీ గుడ్ అనిపించింది. అదే చేయాల్సింది బిగ్ బాస్. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అగ్ని పరీక్షలో చూపించాల్సింది, అరే నేను బిగ్ బాస్కి సెట్ అవుతా, బిగ్ బాస్కి ఎవరు అవసరమో ఏది అవసరమో తెచ్చిపెట్టుకున్న క్యారెక్టర్ అయినా చూపించాలి, లేదా నీ దగ్గర ఇన్బుల్ట్ ఉన్న క్యారెక్టర్ అయినా చూపించాలి, ఏదో ఒకటి చేయాలి. అందరూ అక్కడ యాజ్ ఇట్ ఈస్గా హానెస్ట్గా జెన్యూన్గా ఉంటారని ఏం లేదు, తెచ్చిపెట్టుకున్న క్యారెక్టర్ కూడా చూపిస్తారు, అది నచ్చాలంతే. ఆ తర్వాత బిందు నీ ఫామ్లో వాళ్ళకి అందరికీ క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఆ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ రాశారు, ఆ పేపర్స్ అన్ని జడ్జెస్ ముందు పెట్టుకున్నారు. లీస్ట్ ఫేవరెట్ జాబ్ వచ్చి బాత్రూమ్ క్లీనింగ్ అని పెట్టారు అని చెప్పారు. సో ఇది కూడా ఆవిడ కొంచెం తెలివిగానే రాసుంటారేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఇలా రాసిన వాళ్ళని తీసుకుంటారు. బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ ఎలా ఉంటుందంటే, కొంచెం చెప్తా, నాకు కోపం వస్తే మనిషిని కాదన్నాను అనుకో, అలాంటి వాడు కావాలి. నా కోపం వస్తే వెంటనే డౌన్ అయిపోతాను, నా కోపాన్ని తగ్గించుకుంటా, అవతల నుండి నేను ఒక మాట కూడా అన్నా అంటే తీసుకోరు. 99% 1% ఉంటాడు అలాంటి వాడిని కూడా తీసుకుంటారు. అదే నేను క్లీనింగ్ అంటే నా వల్ల కదనుకో, ఇలాంటి వాడు వెళ్తే గొడవ అవుతుంది. ఇదే తెలివి. అలా తెలివిగానే రాసినట్టే అనిపించింది ఆ ఆన్సర్ కూడా నాకు. అందుకనే పిలిచి, సరే ఇక్కడ మనం బాత్రూమ్ గీత్రూమ్ అంటే కష్టం కాదు, షూ తెప్పించా, షూ పాలిష్ చేస్తావంటే, ఇది డిస్రెస్పెక్ట్ కదా, నేను చేయలేను, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్, అది ఇది అనేసి అన్నారు.
గుడ్ అంటారు, అనాలి, అంటేనే కొంచెం సెలెక్ట్ అవుతారని కూడా ఆవిడకి కూడా తెలుసు, అంటేనే కొంచెం బాగుంటుంది. సింపుల్గా సెలెక్ట్ అయ్యి సింపుల్గా ఆవిడ చెప్పగానే వెళ్ళేసి తీస్తే అంత స్క్రీన్ స్పేస్ రాదు, అంతసేపు ఆవిడని చూపించరు. దాంతోపాటుగా ఆవిడ అని కన్ఫ్రంటేషన్ చేసి బిగ్ బాస్ అవకాశం కోసం ఏదైనా చేస్తాను అన్నట్టుగా చూపించుకున్నది కాబట్టి ఆవిడ సక్సెస్ అయిపోయారు. సో వద్దన్నారు. తర్వాత బిగ్ బాస్ అవకాశం ఇస్తే చేస్తావా అంటే చేస్తానని చెప్పేసి ఆవిడ షూ పాలిష్ చేయడం స్టార్ట్ చేశారు. గుడ్, ఇదంతా గుడ్. నాకేం పెద్ద ఫస్ట్ ప్రోమో చూసినప్పుడు కొంత నెగిటివ్ ఇది అనిపించింది, కానీ వెరీ గుడ్ అనిపించింది. ఆవిడ బిగ్ బాస్ లోపలికి వెళ్ళడం కోసం ఏదైనా చేద్దాం, ఎలాగోలా ఇంప్రెస్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. వెరీ గుడ్, అంతే. ఎందుకంటే మనం జాబులు మానేసి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వ్యక్తి ఆవిడ మళ్ళీ వెనక్కి వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు? ఎలాగైనా పుష్ అయ్యి ఎలాగైనా లోపలికి వెళ్ళాలని ఆ ఇంటెన్షన్ అయితే కనపడింది. గుడ్ అనిపించింది. తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్స్ని పిలిచారు. మీరు ఆలోచించుకుంటా ఉన్నాడంటే ఆవిడ ఆల్రెడీ క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చాడు అభి శాంకర్. మనోడి గురించి సింపుల్గా చెప్పేస్తాం, ఎక్కువ చెప్పకుండా. అగ్ని పరీక్షకి వెళ్ళే వాళ్ళ గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం. నార్మల్గా వచ్చిన వాళ్ళలో పైపైన మాట్లాడడం. అభి శాంకర్ నాకు ఓకే అనిపించాడు, కానీ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ క్లియర్ కనపడుతుంది. అంటే నాకు ఇంత వస్తే, ఇప్పుడు యోగా ఇంత వచ్చింది అనుకో, ఇంత అని చెప్పడం, అతను ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పుకోవడం. ఆ ఎంటర్ప్రెన్యూర్లో అదే రియల్ ఎస్టేట్ చేస్తుంటే ఆ గుంటలు ఏంటంటే తెలియదని చెప్పచ్చు. లాస్ట్లో తెలియదని చెప్పాడు, ఫస్ట్లో మాత్రం 1000 అన్నాడు, 10,000 1000 అన్నాడు. నాకు తెలిసి 40 అనుకుంటా. అంటే తెలియకపోయినా ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది. అది యాజ్ ఇట్ ఈస్గా అతను ప్రతి దాంట్లో గర్ల్ ఫ్రెండ్ కూడా నా స్టాండర్డ్స్కి సెట్ కావని మాటలు రాశాడు, అది ఫామ్లో రాయడు, ఇవన్నీ క్లియర్ కనపడిపోతుంది మన ఓవర్ కాన్ఫిడెన్స్. బట్ అలాంటి ఓవర్ కాన్ఫిడెంట్ పర్సన్ కూడా కావాలి బిగ్ బాస్ హౌస్కి. బట్ అతను లీన్గా ఉండడం, అతను సెట్ కాడు అన్నట్టుగానే అనిపించింది. నాకు కూడా నిజంగానే అనిపించింది. వాళ్ళకు కూడా అదే ఎక్స్ప్రెస్ చేశారు. గుడ్ డెసిషన్ అన్న ఫీలింగ్ వచ్చింది. అతను అంత ఇంప్రెసివ్గా ఏం లేడు, అలాగని ఏంట్రా అన్నట్టు కూడా లేడు. చిన్న వయసులో చాలా అచీవ్ చేశాడు అన్నట్టుగానే అనిపిస్తుంది. బట్ బిట్ ఓవర్ కాన్ఫిడెంట్ అన్నట్టుగా అనిపించింది. సెట్ కాడేమో అనిపించింది. తర్వాత సరికి వాళ్ళు కూడా అదే చెప్పారు, సెట్ గాడేమో అన్నట్టుగా చెప్పి పంపించేసారు. కొంచెం డల్ అయిపోయాడు పిల్లడు, బాగా డల్ అయిపోయాడు. తర్వాత సరికి ఈ మధ్యలో వీళ్ళిద్దరు గొడవ పెట్టారు. ఈ ఫ్యాషన్ గురించి, ఆ అమ్మాయికి ఎన్ని మార్కులు ఇస్తావని శాలరీని చూపిస్తే 7.5 ఇస్తా అన్నాడు. 7.5 ఎందుకంటే లిప్స్టిక్ ఎక్కువైంది అన్నట్టుగా అనిపించింది. నాకు కూడా అలాగే ఫీల్ అయినా, చూసాను అనమాట. నిజమే, కొంచెం లిప్స్టిక్ ఎక్కువైనట్టుగా అనిపించింది అన్నట్టుగా అనిపించింది. దానికి ఆ అమ్మాయి హట్ అయ్యి నీకు అసలు ఫ్యాషన్ సెన్సే లేనట్టుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ శాలిని గౌడ్ ఎందుకు వచ్చింది ఎదవా శాలిని గారు. ఎందుకంటే వెంటనే గొడవ అంటే ఇప్పుడు అతను 7.5 ఇస్తే నువ్వు ఎంత ఇస్తావు అని శ్రీముఖి గారు అడిగితే 5.5 వేస్తా నీ మొఖానికి అనేది ఇండైరెక్ట్గా. అది నీ మొఖానికి అనలేదులే. దాని ఉద్దేశం ఏంటంటే అంటే ఆవిడ గొడవకి రెడీ అని, ఆయన ఇంత ఇస్తాననేసి ఆవిడ వెంటనే ఇక్కడే గొడవ వేసుకున్నది కదా, రీపిల్ కావాలి మనకి హౌస్కి అన్నట్టుగా గొడవ కూడా వేసుకున్నది ఆ అభి శాంకర్తో. సో అది కూడా బాగుంది. ఆ అభి శాంకర్లో ఇంకొక నెగిటివ్ క్వాలిటీ ఏంటంటే ఆ అమ్మాయితో మాట్లాడలేకపోయాడు. అంటే అగ్రెసివ్గా నాకు తెలియదు అంటావా, ఫ్యాషన్ సెన్స్ నాకు లేదా, నేను దామ్ జూమ్ అట్ చేసి వచ్చా, ఇది చేసి వచ్చాను, నువ్వు అది లేదు మ్యాచింగ్ లేదు, ఇట్లేదు సంథింగ్ ఏదో మాట్లాడగలిగి ఉండాలి, మాట్లాడలేకపోయాడు. కాబట్టి అది కూడా ఫెయిల్ అయిపోయాడు కాబట్టి తీసేస్తారు. తప్పులేదు అనిపించింది. తర్వాత సరికి నేను ఫిక్స్ అయిపోయా రెడ్ అని అభిజిత్ అన్న విధానం కూడా బాగుంది. ఎందుకంటే అతను యోగా చేయండి అని ఆ యోగా చేసే దాంట్లో కానీ దేంట్లో కూడా అతను చెప్పిన మాటలకి అక్కడ చేసేదానికి సంబంధం లేదు. కాబట్టి నేను ఫిక్స్ అయిపోయాను అనేసి రెడ్ ఇవ్వడం, మిగతా వాళ్ళు కూడా రెడ్ ఇచ్చారు. గుడ్. తర్వాత వచ్చేసరికి ఇక్కడ అభిజిత్ నాకు ఆ అమ్మాయిని మళ్ళీ పిలిపించారు. అతను వెళ్ళిపోయిన తర్వాత పిలిపించిన తర్వాత ఇక్కడ అభిజిత్ బిహేవియర్ కొంత కాంట్రవర్షియల్గా అనిపించింది. దాని గురించి మాట్లాడతాం. కాంట్రవర్షియల్గా అనిపించింది, చెప్తా దాని గురించి. అమ్మో నేను ముందుకు వెళ్ళిపోయినా. వచ్చాడే అభిజిత్. నాకు భలే అనిపించింది. ఎక్కడంటే నెగిటివ్ కూడా ఉంది, చెప్తాను. చిన్న పాయింట్లో పట్టుకోవాలనిపిస్తుంది నాకు. అమ్మాయి షూ కడుగుతోంది చూసారా, షూ వాష్ చేస్తుంది. వాష్ చేసేటప్పుడు బిందు గారు అన్నారు సరిగ్గా కడగట్లేదు, అది ఇది అన్నారు. ఆవిడ సరిగ్గా కడతానన్నారు, కడిగారు, అయిపోయింది. ఏంటి నువ్వు రూడ్గా, ఏంటి అసలు కేర్లెస్గా కడుగుతున్నావు, అది ఇది అనేసి అన్నారు. దానికి రెడ్ ఇచ్చారు. ఇది నాకు నచ్చలేదు. బిందు గారు చేసేది ఏంట్రా ఇది సిల్లీగా, అమ్మాయి షూ బాగా కడగట్లేదు, సిల్లీగా తీసుకుంటా. అరే షూ డిస్రెస్పెక్ట్ అని ఫీల్ అయిన అమ్మాయి కూర్చొని కడగడానికి ఫిక్స్ అయిపోయి కడగతుంటే నువ్వు సరిగా కడగట్లేదు అని చెప్పేసి రెడ్ అని అతను ఎంత సిల్లీ అంటే సిల్లీ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ. అది జామ్ అని ఏంద్రా ఇది అనిపించింది, ఎత్తేసింది. సో ఇవన్నీ నాకేమనిపిస్తుంది అంటే ఒక సినిమాలాగా మనకు కనిపించాలి, ఒక ఎలివేటెడ్ సీన్ లాగా కనిపించాలి అన్నట్టు చేసినట్టుగా అనిపించింది. ఆవిడ ఇంటెన్షనల్గా ఆవిడకి నచ్చకపోవడం వల్ల రెడ్ ఇచ్చారని నేను అనుకోవట్లా, ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ చూడడానికి ఎంట్రా ఇది అనిపిస్తుందిగా, ఆవిడ నెగిటివ్ అవుతారు దీనివల్ల. దాని వెనక ఏ కథ అయినా ఉండని మామూలుగా ఒక ఆర్టిస్ట్గా నాకు ఒక అర్థం అవుతుంటుంది, ఇది ఓన్లీ ఆ సీన్ ఎలివేట్ చేయడానికి ఏదో ఇంటెన్షనల్గా చేశారేమో నాకు అనిపిస్తుంది. బట్ ఆవిడ నెగిటివ్ అవుతారు. ఎందుకంటే ఆవిడ లాస్ట్లో కూడా మళ్ళీ బాగా మాట్లాడారు అమ్మాయితో, సూపర్ ఇన్స్పిరేషన్ అని. అక్కడ అర్థమైపోతుంది ఆవిడ ఇంటెన్షన్ రెడీ అవ్వడం కాదు, ఎందుకో ఫోర్స్ఫుల్గా ఇచ్చారేమో అన్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే సంబంధం లేదు, ఆ అమ్మాయి ఏదో కడగలేదని ఇప్పుడు ఇచ్చేస్తానని రెడ్డి అని మొదలైతేసింది.
ఏదో సీన్ ఎలివేట్ చేయడం కోసం ఇచ్చినట్టు అనిపిస్తుంది వాంటెడ్గా, ఆవిడ ప్రమేయం లేకుండా. నాకు అలా అనిపించింది. తర్వాత సరికి అభిజిత్ అక్కడ పిలిచిన విధానం భలే అనిపించింది. అమ్మ రా, అమ్మ అని పిలిచి అమ్మ ఇటు రా అన్నాడు. భలే అనిపించింది, క్యూట్గా అనిపించింది. అది వచ్చిన వెంటనే శాలిని ఏం పనైనా అభిజిత్ చాలమ్మా రా అన్నాడు. నువ్వు వెయిట్ చేయన్నారు, వెయిట్ చేయన తర్వాత పంపించేశారులే. అభిజిత్ శాలిని ఏం పనైనా చిన్నదైనా పెద్దదైనా కానీ వేరేలా అనుకోకనేసి నీ డ్రెస్ కొంచెం పైకి తీసేయమ్మా అనేసి ఆ టిష్యూ పేపర్తో చెప్పులు క్లీన్ చేశాడు. ఇది బిట్ కాంట్రవర్షియల్, దీని గురించి మాట్లాడదాం. అప్పుడు అలా ఇప్పుడు ఇలా అభిజిత్ అని. సో అభిజిత్ ఏంటంటే సీజన్ 4లో అందరికీ ఆల్మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్. ఆ టైంలో మనం భయంకరంగా లేపాం అభిజిత్ని. నాకు బాగా అనిపించాడు ప్రతి సీన్లో, ప్రతి సిచ్యువేషన్లో. 3rd వీక్ తర్వాత సూపర్ అనిపించాడు. టీ స్టాండ్ టాస్క్ ఇలా పెట్టుకొని ఉన్నప్పుడు దుమ్ము గిమ్ము మట్టి గిట్టి ఫోము గిమ్ము అనేది చేస్తూ ఉంటుంది హరియానా. ఆ టైంలో అందరికంటే ఫస్ట్ లేచి వెళ్ళిపోతాడు అభిజిత్. లేచి వెళ్ళిపోయి నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇంపార్టెంట్, ఇదేముంది అన్నట్టుగా అన్నాడు. తర్వాత నాగార్జున సార్ కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఆ టైంలో నాగార్జున సార్దే తప్పు అనేసి నేను మాట్లాడా. సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఏది ముఖ్యం కాదని ఫస్ట్ టైం డిఫరెంట్ యాంగిల్లో మాట్లాడాడు. కొన్ని సీన్స్ అభిజిత్ ఇప్పటికీ మాట్లాడి ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అన్న పాయింట్లో నేను సూపర్ లేపా. అది కరెక్ట్ కదరా, ఎంతసేపు నిలబడతారా, ఏం తొక్కలో టాస్కే కదా, ఏమవుద్దా ప్రాణాలు పోద్దా అన్నట్టుగా నాకు చెప్పా. అండ్ దాంతోపాటుగా కెమెరాలు ఉన్నాయి గొనిగావు అనేసి అఖిల్ అంటే, అరే కెమెరాలు ఏంటది, నేను పక్కకి వెళ్ళి మాట్లాడి అక్కడ కూడా కెమెరాలే కదా ఉన్నాయి, ఇన్ని కెమెరాల మధ్యలోనే ఉన్నాయి కదా అనే మాటలు ఇవన్నీ డిఫరెంట్ యాంగిల్లో తీసుకొని వచ్చేటట్టుగా మాట్లాడాడు అప్పట్లో. సూపర్, ఆ రోజు పొగిడాం. అదే పర్సన్ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ ఇక్కడికి వచ్చి డౌన్ అయిపోయి సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకొని చెప్పులు క్లీన్ చేశాడు, షూ పాలిష్ చేశాడు అనే దాని మీద డిఫరెంట్ యాంగిల్ అప్పుడు అలా ఇప్పుడు ఇలా అనేటట్టుగా కనపడద్ది. సింపుల్గా ప్రోమో చూసిన తర్వాత నాకు కూడా అలాగే అనిపించింది. ఆ అమ్మాయికి ఇష్టం లేదు షూ తొడవడం ఇష్టం లేదు కాబట్టి దానికంటే ముందు ఇతనే వెళ్ళి చూపించాడు, తర్వాత ఆ అమ్మాయికి అడిగిందేమో అనేసి నేను అనుకున్నా. బట్ ఆ అమ్మాయి షూ పాలిష్ చేసి వచ్చిన తర్వాత అభిజిత్ అనే పర్సన్ వెళ్ళి అదేం తప్పు కాదమ్మా అని చూపించింది. బిట్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కొంత ఓవరే అనిపించింది నాకు. అంటే దాంట్లో పాజిటివ్గా ఎత్తికి వా అనేసి అన్నాటికి లేదు, కొంచెం అనిపించింది. ఎందుకంటే అభిజిత్ బిహేవియర్కి అది క్వైట్ ఆపోజిట్. ఏదో స్క్రీన్ ప్రజెన్స్ కోసమో ఏదో కెమెరా ముందు మనం హైలైట్ అవ్వమని చేసే పర్సనాలిటీ కాదు ఫస్ట్ నుంచి కూడా. బట్ ఈరోజు కొంత అవతల ఫోర్స్ నుంచో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచో లేకుంటే సంథింగ్ ఏదో అనిపించి అలా చేస్తే బాగుండని అనిపించిన తర్వాత ఇతను వెళ్ళి చేశాడేమో అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అలాంటి పర్సనాలిటీ కాదు, వెళ్ళేసి హడావిడి చేద్దామనే పర్సనాలిటీ కాదు. బట్ ఆ కొంత 10% అయితే కొంత హడావిడి అయితే చేశాడు అన్నట్టుగా అనిపిస్తుంది. అది అవసరం లేదు. బట్ దీన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు అనేది నాకు ఎక్కడ అనిపించింది. అంటే అంత నెగిటివ్గా కొంత ఉంది. అవసరం ఉందా, ఏముంది అక్కడ అయిపోయిందని మళ్ళీ వెళ్ళి క్లీన్ చేయడం, అదే అందరిది క్లీన్ చేస్తాడా, ఊరికే చెప్పడం వేరు చేయడం వేరు అన్న ఫీలింగ్ వస్తుంది చూడంగానే. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రొఫెషన్ని నేను సింపుల్గా చెప్తున్నాను, నా ఒపీనియన్ ఏంటంటే డిస్రెస్పెక్ట్ చేసినట్టు కాదు, నువ్వు అది నీకు ఇష్టం లేకపోవడం వల్ల డిస్రెస్పెక్ట్ చేసినట్టు కాదు. ఇప్పుడు వ్యవసాయం ఉందనుకోండి, ఒక పర్సన్ వాళ్ళ ఫాదర్ వ్యవసాయం చేస్తాడు, అతనికి ఇష్టం లేదంటే వ్యవసాయాన్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు కాదు, అతనికి అది ఇష్టం లేదంతే, అది జస్ట్ అతనికి అది వేరేది తీసుకున్నాడు. అలాగే చెప్పులు షూ పాలిష్ చేయనంత మాత్రాన దాన్ని తక్కువ చేసి చూసినట్టేం కాదు. అక్కడ అతను ఆవిడ ఎవరిష్టం వాళ్ళది, అతను షూ పాలిష్ చేసినంత మాత్రాన రెస్పెక్ట్ ఇచ్చినట్టేం కాదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వచ్చింది, అతను అలా చేసేది తప్పించి ఎవరిదంటే వాళ్ళు తీసుకెళ్ళి చేయమంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి చేస్తారా, చేసినంత మాత్రం రెస్పెక్ట్ ఇచ్చినట్ట అదేం పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ నాకు పాయింట్ ఏంటంటే అప్పుడు ఆ రోజు ఏమో సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పర్సన్కి ఇప్పుడు ఎందుకు లేదు అనే పాయింట్ వస్తుంది. దానికి నాకు అనిపించింది ఏంటంటే అభిజిత్ అనే పర్సన్ అప్పటికి ఇప్పటికీ దాదాపుగా పర్సనాలిటీలో చాలా చేంజ్ అయ్యారు. చూస్తుంటేనే సోషల్ మీడియాలో చూస్తున్నా తెలుసుద్ది. అండ్ ఇయర్స్ ఎంత గడిచాయంటే ఆల్మోస్ట్ సీజన్ 4 నుంచి సీజన్ 10కి 6-7 ఇయర్స్ అయింది. 7 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్. 7 ఇయర్స్లో ఒక మనిషి ఇలా ఉన్న వ్యక్తి అలా అవుతాడు, ఎదవ మంచోడు అవుతాడు, మంచోడు ఎదవ అవుతాడు, ఎలాగైనా వచ్చు, మూర్ఖుడు మంచోడు అవుతాడు, మంచోడు మూర్ఖుడు అవుతాడు, ఎన్ని చేంజెస్ అయినా జరగవచ్చు మనిషిలో. మేబీ చేంజ్ అయ్యాడేమో, అంటే ఇది లైఫ్ అంటే ఇది అనేసి అట్లా ఒక కొంత చేంజ్ వచ్చి ఉండొచ్చు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవి కాదు అన్నట్టుగా కొంత క్లారిటీ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే చాలా జర్నీలు చేశాడు, చాలా ట్రిప్పులు వెళ్ళాడు, సోలో ట్రిప్పులు వేసాడు, వీటి వల్ల వచ్చి ఉంటుందేమో అనే పాయింట్ మీద ఉంది. ఎందుకంటే నేను చూశాను ప్రోమోల కింద వాటి కింద కామెంట్లు, సీజన్ 4లో పోమ్ టాస్క్లో నువ్వు అలా అని సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఇప్పుడు నువ్వు మాట్లాడతావు అనే పాయింట్లు వచ్చినాయి. బట్ దీనికి నాకు చాలా ఇయర్స్ ఇదేంది కాబట్టి అక్కడ ఒపీనియన్కి
ఇప్పటికి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇయర్స్ గడిచాయి కాబట్టి అతని మైండ్ సెట్ మారే అవకాశం కూడా ఉంది నా పాయింట్. నాకు అదేం పెద్ద నెగిటివ్గా అనిపించలే. బట్ అక్కడికి వెళ్ళి చెప్పులు దుడిచేది అంత సీన్ అవసరం లేదు అక్కడ కొంచెం ఓవర్గా చేశాడన్న ఫీలింగ్ అయితే అనిపించింది. అంతేగాని అది అప్పుడు అలా ఇప్పుడు ఇలా అన్న పాయింట్లో నాకు అది నెగిటివ్గా అనిపించలేదు. దీన్ని కరెక్ట్గా కన్వే చేశారో లేదో కామెంట్ చేయాలి మీరే. నెక్స్ట్ అయిపోయిన తర్వాత అభి ఇంకొక చోట ఎక్కడ నడిచాడంటే ఇక్కడ పులిహోర యాంగిల్ స్టార్ట్ అండి. ఆవిడ ఐ లవ్ యూ చెప్పడం, ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇలా అనడం అది క్యూట్గానే అనిపించింది. బట్ ఆ అమ్మాయి తెలివైన అమ్మాయి అన్నట్టుగా అనిపించింది. ఎంత తెలివిగా ఇంకా శ్రీముఖి, బిందు మాధవి గారు వీళ్ళందరూ ఏదో కలిపేశారు. వీళ్ళిద్దరిని కలిపేసి ఏదో ఈ స్క్రిప్ట్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఇది స్క్రిప్ట్ అని కాదు, ఇక ఫర్దర్గా అగ్ని పరీక్షలో వీళ్ళిద్దరి మధ్య మాటలు, ఐ లవ్ యూ చెప్పుకోవడాలు, క్యూట్గా ఏదో ఒకటి కొంచెం అది కంటెంట్ వస్తుంది అనేటట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అది లాగారు, గట్టిగానే లాగారు. అది బాగానే అనిపించింది నాకు. తర్వాత సరికి హక్ చేసుకొని అది ఇంకొకటి నచ్చిందంటే, హక్ చేసుకొని స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత షూ తుడిచి చేయి మీద తల మీద ఇలా ఒక పెద్ద మనిషి ఒక అమ్మాయిని జస్ట్ ఇట్లా తల మీద నెమిరి వెళ్ళిన విధానం సూపర్ అనిపించింది. సైడ్ హక్ చేసుకొని తర్వాత సరికి మీరు ఎందుకు ఇన్స్పిరేషన్ అనేది మళ్ళీ ప్రూవ్ చేశారు, చెప్పులు కూడా తుడిచారు నాది అన్నట్టుగా ఆవిడ ఫ్యాన్ అని చెప్పింది కదా, దాని గురించి చెప్పారు. హగ్ ఇవ్వగానే పడిపోయా అనేసి నే పడిపోతారు. శ్రీముఖి మళ్ళీ ఇవ్వు హగ్ అనేసి పంపించారు. ఎందుకంటే ఇందాక సరిగ్గా రాలేదు, మళ్ళీ తీసుకోండి ఎలమ్మా హగ్. ఈసారి మంచి హగ్ ఇచ్చారు. మంచి హగ్ ఇచ్చిన తర్వాత నవదీప్ గారు బాగుంది, ఇంకో ఛాన్స్ ఉండాలి, నీ గ్రీన్ ఇస్తున్నా అనేసి గ్రీన్ ఇచ్చారు. ఈ బిందు గారు ఎలాగో రెడ్డి కాబట్టి అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు. అయిపోయింది 2 గ్రీను. తర్వాత సరికి తన ఫోన్ తనకి ఇచ్చేశారు. పగలగొట్టలేదమ్మా అని ఇక్కడ అనిపించింది, ఇంత డ్రామా చేసామమ్మా అని. సరే బిందు తర్వాత అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటావా అవకాశం ఇస్తే అనేది శ్రీముఖి అడిగిందనమాట అమ్మాయిని, శాలిని, అభిజిత్ గారిని. ఎవరు చేసుకోరు చెప్పండి అంటే మురిసిపోతున్నాడు అనమాట అక్కడ అభిజిత్. బాగా అనిపించింది. అభిజిత్లో కొత్త యాంగిల్, సింపుల్ చెప్పాను కదా, 7 years అయిన తర్వాత అప్పటికిప్పటికి మనిషి మారిపోతారు, అదే మారిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. తర్వాత సరికి నవదీప్ నాకు అసలు సెట్ అవ్వదు, ఇట్స్ రెడ్. ఇదే మనోడికి మనోడు అభి శాంగర్ ఉండదు, అభి శాంగర్ రిలేటెడ్ ఆల్రెడీ చెప్పేసాలి. ఇది అయిపోయింది. ఈ అమ్మాయి గ్రీన్ ఇచ్చేసారు, 2 గ్రీన్ ఇచ్చారు. ఫుల్గా మురిసిపోయి హ్యాపీగా బాయ్ ఐ లవ్ యూ అనేసి చెప్పి హగ్ చేసుకున్నప్పుడు ఐ లవ్ యూ కూడా చెప్పింది ఈ అమ్మాయి. వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరిది కంటిన్యూ చేస్తారు. ఇక నెక్స్ట్ అగ్ని పరీక్షలో కూడా చూస్తాం. ఇది క్రింజ్ వద్దా, తుస్సో వద్దా, ఇది పాజిటివ్ వద్దని తెలియదు, చూడాలి. మీకేమనిపించింది? శాలిని నాకు సూపర్ అబ్బా అని కాదు, కానీ తెలివైన అమ్మాయి, ఖచ్చితంగా తెలివైన అమ్మాయి. అంటే బిగ్ బాస్ సెలెక్ట్ అవ్వడానికి మనం ఏమేమి చేయాలో, ఎలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేస్తారో, ఎలా ఉంటే సెలెక్ట్ చేస్తారో షీనోస్ తెలుసు తనకి. తర్వాత 3rd person ఝాన్సీ వచ్చారు. ఈ ఝాన్సీ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం, చూడాల్సిన అవసరం లేదు. సో ఆవిడ ఎక్కారు, కొంచెం బ్రెయిన్లోకి ఎక్కారు. ఈ ఝాన్సీ అనే కంటెస్టెంట్ పల్లవి ప్రశాంతి, ఝాన్సీ పల్లవి ప్రశాంతి అని చాలా చోట్ల కామెంట్లు చూశాను. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అలా అనిపించలేదు. నాకు అలా అనిపించింది అనేసి క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఎందుకు అనిపించలేదు చెప్తా. చాలామందికి అనిపించి ఉండొచ్చు. ఇద్దరిలో కంపారిజన్ ఒకటి ఉంది, ఇద్దరు రైతులే. అదే పల్లవి ప్రశాంత్ గురించి అతనికి నెగిటివిటీ ఉందని తెలిసినా కూడా ఇప్పటికీ స్టిల్ ఒకటే చెప్తున్నా, బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ బాగా ఆడాడు. నిజంగానే వేసిన ప్రతి ఒక్కరూ ఆ ఆట నచ్చి, అక్కడున్న సిచ్యువేషన్స్ నచ్చి ఓటేశారు. బయటకు వచ్చిన తర్వాత తన బిహేవియర్ అటు ఇటు అవ్వచ్చు, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు, అది నెగిటివ్ అవ్వచ్చు, దాన్ని నేను పట్టించుకోను. బట్ ఇప్పటికీ చెప్తున్నా, పల్లవి ప్రశాంత్తో పోల్చడం అనేది కంటెస్టెంట్గా పల్లవి ప్రశాంత్ చాలా బాగా ఆడాడు. టాస్క్లు అల్లాడిచ్చాడు. అండ్ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏం చేయాలో, ఎలా చేయాలో, దేన్ని ఎలా లాగాలో, ఎలా లాగినప్పుడు ఎలా సైలెంట్గా అన్ని ప్లాన్గా అన్ని బాగా చేశాడు. ప్లాన్ ఇన్ ద సెన్స్, మనం ఇప్పుడు సైలెంట్గా ఉంటే అవతల నెగిటివ్ అయిపోతాడు, అది తెలివి చేశాడు. అండ్ టాస్క్లు ఏం ఆడుకున్నాడు, సరిగ్గా ఆడాడు. పల్లవి ప్రశాంత్తో పోలిస్తే నెగిటివ్గా ఫీల్ అవుతారు, నాకు అర్థం కావట్లేదు. దాంతోపాటుగా ఈ అమ్మాయి ఒక రైతు అని వచ్చినప్పుడు, అరే పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి రైతుగానే ఉన్నాడు కదా, వ్యవసాయమే చేసుకోండి. కానీ నాకు నచ్చుతుంది, కొన్ని ఓవర్ చేస్తారు, ఇటు చేస్తారు, అది చేసినప్పుడు ఏదైనా నెగిటివ్ వస్తుంది, దాన్ని కాదనట్లా. బట్ ఈ అమ్మాయి వ్యవసాయం చేస్తున్నాను కానీ పల్లవి ప్రశాంత్తో పోల్చేస్తున్నాం, అదేంటి నాకు అర్థం కాల. పల్లవి ప్రశాంత్ బాగానే ఆడాడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు. బయట సిచ్యువేషన్ డిఫరెంట్, బయట సిచ్యువేషన్ మనకు అవసరం లేదు. ఈ అమ్మాయి రైతు కాబట్టి పల్లవి ప్రశాంతి అని కూడా చూసా. బట్ ఈ అమ్మాయిని చూస్తే నాకు అలా అనిపించలేదు. వెరీ గుడ్ పర్సనాలిటీ స్వామి. ఒక అమ్మాయి రైతుగా అమ్మాయిని చూస్తుంటే అర్థం అవ్వట్లేదా? ఆ జడ వేసుకున్న విధానం కావచ్చు, ఆ ఎర్ర ఇంట్రుకులు కూడా ఎర్రంగానే ఉన్నాయి. ఒక రైతుకి ఎలా ఉండాలో, ఒక రైతు కష్టపడి ఎండలో తిరిగే రైతు హెయిర్ ఎలా ఉంటుందో, ఆ కష్టపడే అమ్మాయి
ఎలా ఉంటుందో అలాగే ఉంది అమ్మాయి. నాకు బాగా అనిపించింది అమ్మాయి, ఝాన్సీ అనే అమ్మాయి. నిజంగానే ఆ జడ్జెస్ ఏదైతే ఫీల్ అయ్యారో అమ్మాయి మాటలో భయంకరమైన కాన్ఫిడెన్స్ ఉంది, తడబడట్లేదు, చాలా కాన్ఫిడెంట్గా ఉంది అమ్మాయి. నాకు తెలిసి టాస్క్ కూడా బాగా ఆడుతుంది అమ్మాయి, చాలా బాగా అనిపిస్తుంది. సింగింగ్ కూడా సూపర్, టూ గుడ్, పర్ఫెక్ట్గా పాడింది. ప్రతి దానికి ఆన్సర్ చేయడం కానీ, రైతుల గురించి చెప్పిన విధానం కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న గురించి, వాళ్ళ ముగ్గురు లేడీస్ అని, వాళ్ళ ముగ్గురు కూతుర్లని, ఒక తమ్ముడని అది చెప్పినప్పుడు కానీ, వాళ్ళ గురించి చెప్పినప్పుడు కానీ వెరీ అంటే నార్మల్గా మనం మాట్లాడుకున్నట్టుగా అనిపించింది. సూపర్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది అగ్ని పరీక్షలో. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఆవిడ ఒకవేళ వెళ్తే ఏం చేస్తారనేది మనకు తెలియదు. అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు కొంత నెగిటివ్ ఏమనిపించిందని నాకు తెలీదు. ఎమోషనల్ అవుతుందేమో అమ్మాయి అనుకుంటున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత నలుగురు ఏదైనా అంటే ఎమోషనల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకొక యాంగిల్ ఉంది, కొంత సింపతి కోసమైనా ఎమోషనల్ అయ్యేటట్టు. అంటే ఇప్పుడు ఏంటి, సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఎమోషనల్ అయితే అక్కడ ఎక్కడ నెగిటివ్ అవుతుంది. అంటే ఆ అమ్మాయి సింపతి కోసం చెప్పినా అమ్మాయి ఎమోషనల్ అయితే సింపతి అని చూసే అవకాశం ఉంది బయట. ఏంట్రా మళ్ళీ సింపతి డ్రామా అన్న ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. రైతులను రిప్రజెంట్ చేస్తుంది, నిజంగానే ఆ అమ్మాయి వ్యవసాయం చేస్తుంది అని క్లియర్గా ఆవిడ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. గుడ్, ఇలాంటి పర్సన్ రావాలి. చూద్దాం హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ ఒకవేళ వెళ్తే ఎలా చూస్తారో ఎలా ఆడతారో తెలియదు, కానీ ఇక్కడ మాట్లాడిన విధానం, ఇక్కడ కాన్ఫిడెన్స్ మాత్రం నాకు భలే అనిపించింది. మరో పల్లవ్ ప్రశాంతి కాదు ఆవిడ, మరొక రైతు బిడ్డ ఝాన్సీ వచ్చింది. 100% ఒక డిఫరెంట్ కంటెస్టెంట్, యూనిక్ కంటెస్టెంట్ చూడబోతున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది. భలే కాన్ఫిడెంట్గా ఉంది అమ్మాయి, చాలా కాన్ఫిడెంట్. అండ్ కొంచెం నన్ను నామినేట్ చేసినట్టు చెయ్యి అది అంటే మీరు కానిచ్చి నువ్వు దగ్గరికి రావడం ఉంది, ఇష్యూ ఉంది, చాలా ఉంది అమ్మాయి కాడ, చాలా చూడబోతున్నాం అన్నట్టుగా అనిపిస్తుంది. వెరీ గుడ్ అనిపించింది. తర్వాత సరికి ఇంటర్లో డిఫరెంట్ థింగ్ ఏమొచ్చిందంటే, ఇంటర్లో 926 మార్కులు, ఒక పల్లెటూరులో ఒక అమ్మాయికి 926 మార్కులు వచ్చాయి. అండ్ అమ్మాయి గవర్నమెంట్ జాబులు ప్రిపేర్ అవుతుంది, పీజీ కూడా చేసింది. చూడడానికి అలా అనిపించదు, వ్యవసాయం చేస్తుంది, పీజీ చేసింది. వెరీ గుడ్ అసలు. అంటే ఒక డిఫరెంట్ ప్రొఫైల్ ఉంది, అది క్లియర్గా కనపడుతుంది. ఆ కష్టం 9వ తరగతి నుంచే ట్రాక్టర్ తోలుతున్నా అని చెప్పిన మాట. ఒక ఆడపిల్ల పుట్టిందని బాధపడుతున్నారు, కానీ ఆడపిల్ల కాదు మగరాయుడు లాంటి ఆడపిల్ల పుట్టిందని ఊళ్ళో వాళ్ళందరూ చెప్తున్నారు. ఇవన్నీ చాలా మంచి మాటలు మామ. నిజంగానే ఊళ్ళో అలాగే ఉంటుంది, ఆడపిల్లలు ఎక్కువ మంది పుడితే ఫీల్ అవుతారు, ఏంద్రా మళ్ళీ ఆడపిల్లలు అనేసి. బట్ ఆడపిల్ల పుట్టిందని కాకుండా 9th క్లాస్లోనే వాళ్ళ నాన్నకు తోడుగా ఉండి వ్యవసాయం చేసి ట్రాక్టర్ తోలి దున్ని ఈరోజు ఆ అమ్మాయి అగ్ని పరీక్ష స్టేజ్ మీదకు స్వతహాగా అరే ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని, నేను చెప్తాను నెక్స్ట్ బాగుంటుంది, ఉప్పల బాల గురించి చెప్పేది కూడా బాగుంటుంది, ఈ వీడియో లెంత్ అవ్వచ్చు, హార్ట్ఫుల్గా మాట్లాడతా. ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని ఒక ఆడపిల్ల రైతు అయ్యి వ్యవసాయం వీడియోస్ అప్లోడ్ చేస్తే, అమ్మాయి ఇన్స్పిరేషన్ కోసం పెట్టాయని, ఆ వ్యూస్ కోసం పెట్టుండొచ్చు, ఏదైనా పెట్టుండొచ్చు. బట్ గుడ్ అది, ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని ఒక ఆడపిల్ల పల్లెటూరు నుంచి సక్సెస్ అయ్యి బిగ్ బాస్ స్టేజ్ మీద ఎక్కింది అంటే హ్యూజ్ సక్సెస్. అసలు ఆ పల్లెటూరు ఒక పల్లెటూరు అమ్మాయి వెరీ గుడ్. అంతే, అమ్మాయి ఎంత దూరం పోద్ది అనేది తెలీదు. అభిజిత్ కూడా ఫేవరెట్ వెహికల్ ట్రాక్టర్ అని చెప్పాడు, రీల్స్ కూడా పెడతా ఉంటాడు, అది కూడా కరెక్ట్గానే చెప్పాడు. తర్వాత సరికి వీళ్ళందరూ పొగిడారు, నవదీప్ పొగిడాడు, సూపర్ అన్నారు, బిందుమాధవ్ గారు పొగిడారు. అభిజిత్ అయితే ఇంకా ఎక్స్ట్రాగా వెళ్ళి సూపర్ అనిపించింది నాకు. బాగా ఇది అభిజిత్ ఈ పాయింట్లో కూడా నాకు నచ్చాడు. సూపర్ అమ్మా, నువ్వు ఇక చెప్పడానికి ఏమి లేదు, నెగిటివ్ ఏం లేదు, టూ గుడ్ అన్నట్టుగా ఎక్సలెంట్. అసలు నువ్వు చాలా బాగా అనిపించావు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నావు, ప్రతిదీ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు, ప్యూర్ సోల్ అన్నట్టుగా అనిపించింది అన్నాడు, అది కరెక్టే. బట్ నెక్స్ట్ స్టేజ్లో చూద్దాం అనిపించింది, ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే అమ్మాయి ఎలా మింగిల్ అవుద్ది, ఎందుకంటే అమ్మాయిని పక్కన కూర్చోబెడితే బిగ్ బాస్ వాళ్ళు చేసి చెప్పుంటారు నాకు తెలిసి 3 గ్రీన్ ఇస్తే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎలా మింగిల్ అవుద్ది వీళ్ళందరితో పోస్ట్గా ఉండే వాళ్ళతో అనేసి చూడాలి. అంటే అమ్మాయి గ్రీన్ ఇస్తే ఏం టాస్కులు జరగవు, ఏముండదు కదా, కొంచెం 1-2 ఎపిసోడ్లో సైలెంట్గా ఉండాలి. అలా ఇవ్వకుండా ఉంటే వాళ్ళతో మింగిల్ అయ్యి ఆవిడ 3 గ్రీన్లు తీసుకొని ఎలా వెళ్తుంది అనేసి చూద్దామనేసి అనుకున్నారు. గుడ్, అది మంచి ఐడియానే. అభిజిత్ కూడా స్టార్ రెడ్ ఇచ్చాడు, కావాలని ఇచ్చాడు. ఇన్స్పిరేషన్ అదే, దాన్ని నీకు యూజ్ అయ్యేటట్టుగా తీసుకోమని, నెగిటివ్గా తీసుకోవద్దని పదే చెప్పాడు. టూ గుడ్. నెక్స్ట్ వచ్చింది ఉప్పల్ బాలు. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని ఆ తర్వాత కొంచెం ఎండ్ చేద్దాం. ఎప్పుడూ ఆగిపోయిందా? లేదులే, 33 నిమిషాలు అయింది అప్పుడే. కానీ పైన ఏదో వచ్చింది చూడండు మ్యాటర్, లేదు చూడు, ఏం కదా. ఉప్పల్ బాలు శ్రీముఖి, ఇది లెంత్ అయినా పర్లేదు చూడండి, హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాం, బట్ వెరీ ఎమోషనల్ థింగ్ ఇది. దీని మీద రీల్ కూడా చేస్తాను, నాకు కోపం వచ్చింది. శ్రీముఖి బాలు బిగ్ ఫ్యాన్, ఓకే అయిపోయింది, మంచిగా అనిపించింది. ఉప్పల్ బాలు వచ్చాడు, నేను ఈ మాత్రం ఉప్పల్ బాలు మాట్లాడతానని నేను అనుకోలే. క్రింజ్గానే ఎక్కిలిగానే రెగ్యులర్గా మాట్లాడినట్టు సరదా ఇష్టం వచ్చాడు మాట్లాడతాడని అనుకున్నా. బట్ స్టేజ్ మీద చాలా సెటిల్డ్గా బిహేవ్ చేశాడు ఉప్పల్ బాలు, చాలా సెటిల్డ్గా. అండ్ ప్రతి ఒక్కరికి హ్యూజ్ రెస్పెక్ట్ ఇచ్చాడు, నాకు చాలా బాగా అనిపించింది. చెప్తాను,
నన్ను చూస్తే కొంచెం డిఫరెంట్గా అనుకుంటారు, ఇది కూడా నాకు నచ్చింది. నన్ను చూస్తే డిఫరెంట్గా అనుకుంటారు, కొంచెం డిఫరెంట్గా అనే మాటలో చాలా పెయిన్ ఉంది. నన్ను చూస్తే కొంత డిఫరెంట్గా అనుకుంటారు. నేను ఒక విలేజ్ నుంచి వచ్చాను, ఉప్పల్లోకి వచ్చి ఉప్పల్ బాలు అని పెట్టుకొని ఒక వీడియో చేసుకొని దాంట్లో ఫేమస్ అయ్యాను. చుట్టాలు కూడా దూరం పెట్టారు. దాంతోపాటుగా ఫ్యామిలీ వాళ్ళు కూడా వద్దురా ఈ వీడియోస్ అనేసి అన్నారు. అయినా కూడా నా ఫుడ్కి లేక, నా రూమ్ రెంట్లకి లేక నేను కష్టపడి ఆ వీడియోస్ చేశాను అనగానే ఇదంతా ఎమోషనల్ అవుతూ ఏడుపు మొహంతో ఏడుస్తున్నట్టుగానే చెప్పాడు నవదీప్, ఓవర్ యాక్షన్ చేస్తూ. ఇది క్వశ్చన్ ఫామ్లోనే ఉంది, కానీ అరే నువ్వు అనేసి ఎవరినైనా అడిగితే, అంటే క్వశ్చన్ వేస్తున్నా అనే రూపంలో, జస్ట్ క్వశ్చనే కదా, నేనేమి స్టేట్మెంట్ పాస్ చేయట్లేదు అనే రూపంలో ఏదంటే అది అడిగితే ఎట్లా, ఏమని అడిగాడంటే ఇది పెద్ద విషయం కాదు, ఇంకా ముందు ఉంది. నవదీప్ గారు విషయం కక్కారు, అలా మాట్లాడారు. ఏమన్నాడు నవదీప్, ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తున్నారు కదా, అవన్నీ ఎకిల్ వీడియోసే కదా అన్నారు. సార్ మామూలుగా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను సార్, మనకి ఉండదా సార్ ఇది? ఇప్పుడు మామూలుగా ఇండియాలో ఇంక రాదా ఇది? డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ వర్క్ చేసినా ఏం చేసుకున్నా కడుపు కూడుతున్నటికి, ఇంట్లో వాళ్ళని సాక్కోవడానికి, తల్లిదండ్రులను పెంచుకోవడానికి, తల్లిదండ్రులకి ఫుడ్ కోసం, వాళ్ళ పొట్ట కూటి కోసం ఎవరు ఏ పని చేసినా తప్పులేదు. నీ ఫ్యామిలీని సాకడం కోసం, నీ బిడ్డలకి ఫుడ్ పెట్టడం కోసం, అవతల వాళ్ళ షూలు నాకినా కూడా తప్పులేదు. నీ ఫ్యామిలీ బతుకుద్దంటే ఏది తప్పులేదు. అరే డిగ్నిటీ ఆఫ్ లేబర్ వెకిలి వీడియోస్ ఏంటయ్యా? ఏది చేసుకున్నా నీకు ఆ వీడియోస్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతూ, ఎవరైనా బాధపడుతూ, ఎవరి లైఫ్ అయినా స్పాయిల్ అయితే రాంగ్, కానీ నువ్వు ఏం చేస్తే ఎక్కిలి వీడియోస్? అరే నవదీప్ గారు ఏం మాట్లాడారండి? మీరు వాంటెడ్గా కాంట్రవర్సీ చేద్దామని మాట్లాడారో, మీ ఇంటెన్షన్ అది తెలియదు, కానీ ఇట్ ఈస్ వెరీ రాంగ్. నేను క్లియర్గా ప్రూవ్ చేస్తాను, మీరు చూస్తే మాత్రం అర్థం చేసుకోండి. మీకు పాయింట్ ఏమనిపించింది మీరు 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 వినండి, మీరు చూస్తారనుకుంటున్నాను. మేబీ ఒకవేళ చూస్తే రీల్లో కూడా చూసినప్పుడైనా రీల్ని చూస్తారు. ఎవరు చేయట్లేదు సార్ ఎక్కిలి వీడియోస్. మీరు జెమిని అని ఏ అని కార్లో కూర్చొని చేసే అవి ఎక్కిలి వీడియోస్ కాదా సార్? క్రింజ్ వీడియోస్ కాదా సార్? మనందరం చేసేవి అవే కదా. నేను మధ్యాహ్నం పూట డ్యాన్స్ వేస్తూ చేశానే, అది ఎక్కిలి వీడియోనే సార్. నేను క్రింజ్ వీడియోనే చేశాను, డ్యాన్స్ వేస్తూ కంటెస్టెంట్స్ని రివీల్ చేసింది. అందరం పొట్టగుట్టు కోసం, ఆ వ్యూస్ కోసం, ఆ ఎంగేజ్మెంట్ వస్తే, వ్యూస్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి, మన ఫ్యామిలీ బతుకుద్ది, ఫ్యామిలీ లగ్జరీ లైఫ్ వస్తుంది, ఫ్యామిలీ స్టాండర్డ్స్ పెరుగుతాయని అందరూ చేసేదే. ప్రతి ఒక్కడు ఎక్కిలి వీడియో ఏదో ఒక టైంలో వదలాల్సిందే, ఎక్కిలి వీడియో వస్తుంది. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్. రకరకాల యాంగిల్లో చేస్తారు. ఒక్కొక్కడు పోస్ట్గా మాట్లాడితే వ్యూస్ వస్తాయి, ఒకడు ఎక్కిలి వీడియోస్ చేస్తే వ్యూస్ వస్తాయి, ఒకడు వాడే కొట్టుకొని వీడియోస్ వస్తాయి. బ్రహ్మానందంగా అతను కించిపరుచుకొని నవ్విస్తాడు. చాలామంది వాళ్ళని ఒకడు వేరే వాళ్ళ మీద కంటెంట్ చేస్తారు, వేరే వాళ్ళ మీద సెటైర్లు వేస్తారు, ట్రోల్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కంటెంట్. అంటే ఎకిరి ఏంటని నువ్వు ఫ్రెండ్స్తోనో వాళ్ళతో వీళ్ళతో మామూలుగా బయట మాట్లాడితే ఎకిలి వీడియోస్ అని అది సరదాగా ఓకే. ఒక నేషనల్ టెలివిజన్లో ఒక కంటెస్టెంట్ని పిలిచి అక్కడ నువ్వు చేసేది ఎకిలి వీడియోసే కదా అంటే, ఆ ఎకిలి వీడియోస్ కారణంగా నువ్వు రిజెక్ట్ చేస్తావు అని అనుకున్నప్పుడు ఆ పర్సన్ని జీడీ తర్వాత ఎందుకు సెలెక్ట్ చేయాలి? అతను అదే వెకిలి వీడియోస్ చేస్తారని మీకు తెలిసినప్పుడు ఎందుకు సెలెక్ట్ చేసినట్టండి? మీకు అనిపించదు సార్ నవదీప్ గారు? నెక్స్ట్ చెప్తాను వినండి. ఆ మాట అన్నారు, ఓకే, అది జస్ట్ క్వశ్చన్ లాగా అడిగారు కాబట్టి ఓకే. దానికి ఉప్పల్ బాలు అనే పర్సన్ ఎంత ఒబీడియంట్గా ఆన్సర్ చేశారంటే సూపర్ అనిపించింది. ఏమన్నాడంటే, సార్ నవదీప్ సార్ స్టార్టింగ్లో చేసినవి కొంచెం వల్గర్గానే ఉన్నాయి సార్, ఒప్పుకున్నాడు. కానీ సార్ తర్వాత ఇంక చేయకూడదు ఇట్లాంటివి తగ్గించాడు. ఇది ఫ్యాక్ట్. నిజంగానే స్టార్టింగ్లో చేసినంత ఓవర్గా, స్టార్టింగ్లో చేసినంత క్రింజ్ లాగా లేదు. ఉప్పల్ బాలు కొంత చేంజ్ అయ్యాడు, కంప్లీట్గా చేంజ్ అయ్యాడు. నేను చెప్పట్లేదు, చేంజ్ అవ్వాల్సిన అవసరం కూడా. ఎవరి కంటెంట్ వాడిది, నచ్చినోడు చూస్తాడు, ఫ్యామిలీ కోసం చేస్తున్నారు. ఏ కంటెంట్ అయితే ఎక్కువ చూస్తారో అదే కంటెంట్ చేస్తారు. మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో ఎవరైనా అదే చేస్తారు. ఎందుకంటే ఫుడ్ కోసం ఏదో ఒకటి చేయాలి కదా. తప్పేంటి? నువ్వు ఒకరిని వేసేస్తేనో ఇంకేదో చేస్తేనో తప్పుగానే, అరే నీ ఫ్యామిలీని సాక్కోవడం కోసం జస్ట్ వీడియోస్ చేసుకుంటే ఎలా ఉంటే ఏంటి? అరే బిగ్ బాస్కి వచ్చిన దాని గురించి చెప్తా. చేంజ్ చేయని చెప్పాడు, అది కూడా సార్ అంటే చెప్పాడు. శ్రీముఖి బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకున్నావు అంటే, ఉప్పల్ బాలు నా ఫ్యాన్స్ చాలామంది వెళ్ళు అంటున్నాడు. దీనికి నవదీప్, నిజంగా మీరు నమ్ముతున్నారా మీ ఫ్యాన్స్? అది అడిగే విధానం చాలా వెటకారంతో, అంటే ఒక యాటిట్యూడ్, ఒక పొగరుగా చెప్పి అడిగినట్టుగా అనిపిస్తుంది నవదీప్ గారు. ఒక సైడ్ కూర్చొని
అందరితో మాట్లాడిన విధానం, ఉప్పల బాలుని చీప్గా నీచంగా కూర్చొని నీచంగా మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. ఒక సైడ్కి కూర్చొని నిజంగా నమ్ముతున్నారా మీరు, ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారనేసి నా ఫీలింగ్, బయట ఫీలింగ్ అన్నట్టు చెప్పాడు. ఏదో ఎంటర్టైన్మెంట్ చీప్ వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఏదో ఇది చేస్తున్నారు అనుకుంటున్నా, కానీ నీకు ఫ్యాన్స్ ఉంటారన్నాడు. అసలు అలా కాదండి, నాకు అర్థం కావట్లేదు. మనం ఎలా చెప్తాం ఉప్పల బాలు చీప్ వీడియోస్, ఎకిల్ వీడియోస్ చేస్తారని నువ్వు నమ్ముతావు? అరే అది నచ్చిన వాడు ఫాలో అవుతారు, వాళ్ళే ఫ్యాన్స్ అవుతారు. మనకి నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? నీ ఈ చీప్ వీడియోస్ చేస్తావు, నువ్వు ఫ్యాన్స్ అనుకుంటున్నావు అనేసి అంత దిగజార్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆ స్టేజ్లో? నువ్వు 15కి వెళ్ళిన తర్వాత తను అలా మాట్లాడితే, హౌస్లో ఇలా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని అనుకుంటే ఇక్కడ అది కాదు కదండి. ఏంటో నాకు అర్థం కాల, ఇంత దిగజార్చినట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఏముందో కంటెస్టెంట్ గురించి. ఇంకా నెక్స్ట్ పాయింట్ చెప్తా. బిందు, బాలు మీరు ట్రాన్స్జెండర్ అన్నారు. ఇది కాంట్రవర్షియలే, బట్ ఓకే. ఇది అడిగితే అతను ఏం రియాక్ట్ అవుతారని చెప్పారు. ఇది పెద్ద ఏం లేదు, కాదు మేడం అని చెప్పాడు నవదీప్ గారు. కానీ అలా యాక్ట్ చేశాడు అనగానే, ఇది కూడా వెటకారంగానే అన్నాడు. దానికి సార్ బాలు సార్ చేశాను సార్, డబ్బుల కోసం చేశాను సార్ అనగానే, మీరే చెప్పారు కదా డబ్బుల కోసం వల్గర్గా వెళ్ళి వీడియోస్ చేశాననేసి. చేశారు వల్గర్గా, అది ఓకేలే, డబ్బుల కోసం చేశారు, ఇది కూడా వెటకారమే. తర్వాత బాలు, సార్ నా ఫ్యామిలీ కోసం నేను తినడం కోసం చేశాను సార్, ఇది కూడా నీట్గానే చెప్తున్నాడు. తర్వాత నవదీప్, ఇదంతా ఓకే. అగ్ని పరీక్ష లాస్ట్ టైం చూసారా? ఇది చాలా ఓవర్ నవదీప్ గారు, చాలా ఓవర్. మీరు ఎందుకు అన్నారో, ఎలా అన్నారో, ఇంటెన్షనల్గా అన్నారో, ఇట్స్ వెరీ బ్యాడ్. అగ్ని పరీక్ష లాస్ట్ టైం చూసారుగా, వెరీ బ్యాడ్ అని నేను ప్రూవ్ చేస్తా కూడా. లాస్ట్ టైం చూసారు కదా, సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి? మిమ్మల్ని పంపించి, నిన్ను పంపిస్తే సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలంటే, ఎంతమందిని చంపేశాడు ఉప్పల బాలు అనే వ్యక్తి, ఎంతమందిని చంపాడు, ఎవరినైనా రేప్ చేశాడా, ఎవరైనా మర్డర్ చేశాడా, ఎక్కడైనా దొంగతనాల కేసు ఏమన్నా ఉప్పల బాలు మీద రిజిస్టర్ అయిందా, ఉప్పల బాలు వల్ల ఎవరికైనా ఏమైనా జరిగిందా, ఉప్పల బాలు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేయలేదు. అరే నువ్వు కించపరిచేంత మాట్లాడడానికి ఏముందండి నవదీప్ గారు? నాకు అర్థం కాదు. నిన్ను పంపిస్తే సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అనేంతగా ఉప్పల బాలు ఏం చేశాడు అంటే, నువ్వు ఒక ఫ్యామిలీని చాపుకోవడం కోసం వాళ్ళ అమ్మా నాన్నకి ఉప్పల బాలు ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు. ఆ ఇంటర్వ్యూ తర్వాత నాకు భలే అనిపించాడు ఉప్పల బాలు. అరే నువ్వు ఏమి చేస్తే ఏంటి? నేను చెప్పాను కదా, నీ అమ్మా నాన్నని, మీ భార్యని, నీ పిల్లల్ని చాపుకోవడం కోసం అవతల వాడు బూట్లు నాకినా తప్పు లేదు. సారీ అండి, ముందు ట్రిమ్ చేయకుండానే చేస్తున్నాను. ఇంకొక 40 నిమిషాలు ఏం మాట్లాడింది, అది ఛార్జింగ్ అయిపోయి నేను చూసుకోలేదు, మళ్ళా చెప్పాల్సి వస్తుంది. బట్ అదే ఇంటెన్సిటీతో చెప్తాను ఉప్పల బాలు గురించి, అదే కంటిన్యూ చేస్తాను. నవదీప్ గారు మీరు ఏం చెప్పారు? మైక్ ఉంది అన్నీ చూడు. మీరేం చెప్పారు? ఏమి సభ్య సమాజానికి మెసేజ్ ఇద్దామని అనుకున్నారు చూసారా? ఏమిస్తారండి సభ్య సమాజానికి? మన బిగ్ బాస్ హౌస్లో 120-130 మంది కంటెస్టెంట్స్ ఇంతవరకు బిగ్ బాస్ సీజన్స్లో వెళ్తే అందరూ గొప్ప గొప్ప మహానుభావులే ఉన్నారండి. అందరూ గొప్ప గొప్ప మహానుభావులే ఉన్నారా? అంటే ఈ క్రింజ్ వీడియోసు, అంటే ఈ సిల్లీ వీడియోస్ చేసిన వాళ్ళకి స్థాయి చాలా చిన్నదండి. అదమ స్థాయిలో ఉండే అంత గొప్ప మనుషులు మనం లోపలికి పంపించామా? బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సొసైటీ. మంచోడు, చెడ్డోడు, సిల్లీ వీడియోస్ చేసేవాడు, క్రింజ్ వీడియోస్ చేసేవాడు, పోస్ట్ వీడియోస్ చేసేవాడు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, సినిమా హీరోలు, హీరోయిన్లు, ఆ లేడీస్లో కూడా బిహేవియర్ డిఫరెంట్గా ఉండేవాళ్ళు. అబ్బాయిల్లో ఒకేసారి 2 అమ్మాయిలు లైన్ వేసేవాడు, 1 అమ్మాయిని లైన్ వేసేవాడు, అమాయకుడు, బాడీ బిల్డరు, రకరకాల మనుషులు ఉంటారు, మంచి చెడు అన్నీ ఉండే సొసైటీ. ఇట్ ఈజ్ బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మినీ సొసైటీ. అరే మన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళందరూ పుణ్యాత్ములండి. మనకు తెలియదా ఎవరెవరు ఎలాంటి వాళ్ళో, ఎవరెవరిని పంపించామో, ఏమి చేశారో, ఎంత కాంట్రవర్షియల్ ఉంటాయో? ఉప్పల బాలు ఎంతమందిని చంపేశాడు, ఏమి రేపులు చేశాడా, మర్డర్లు చేశాడా, దొంగతనం చేశాడా, అంత అరే ఫ్యామిలీని బతికించుకోవడం కోసం చేశాను మహాప్రభు అని చెబుతున్నప్పుడు నిన్ను పంపించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంత పెద్ద మాట ఎలా వచ్చింది నవదీప్ గారు? హార్ట్ఫుల్గా, దిస్ ఈజ్ నాట్ ఫర్ కంటెంట్ కోసం నేను గట్టిగా మాట్లాడలేదు. మీకు ఎలా వచ్చింది? అతను ఎమోషనల్ అయ్యి ఫ్యామిలీ కోసం మాట్లాడాను, ఫ్యామిలీ కోసం చేశాను అలాంటి వీడియోలు అన్నప్పుడు యూ షుడ్ అప్రిషియేట్. ఒక మగాడు ఫ్యామిలీ కోసం సిచ్యువేషన్ బాగాలేక అమ్మా నాన్నలకి తిండి పెట్టడం కోసం కష్టపడి అందరి చేత బూతులు తిట్టించుకుంటూ క్రింజ్ వీడియోస్ చేసుకుంటూ నువ్వు అమ్మాయివా అబ్బాయివా తేడా లేదు అని బిందు మాధవి గారు కూడా అడిగే అంత స్థాయికి దిగజారి వీడియోస్ చేశాడు అంటే బతుకు తెరువు కోసం పరిస్థితి బాగాలేక చేశాడు. అతని గురించి ఏది నాకు అతను క్లోజ్ కూడా కాదు, అతనికి సంబంధం లేదు. అలాంటి వ్యక్తిని నువ్వు దిగజారి అనాల్సిన అవసరం ఏంటి? మనం పంపించిన లాస్ట్ టైం అర్ధ హరీష్ గారు ఉన్నారు, ఆయన తక్కువ చేసి మాట్లాడడం కాదు, బట్ స్టిల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. వైఫ్ని కొట్టానని ఆయనే చెప్పరు.
మరి అతను ఎందుకు పంపించారు లోపలికి? సభ్య సమాధానానికి ఏం మెసేజ్ ఇస్తాను? వైఫ్ని కొట్టండి పోండి వస్తారా? సో మళ్ళీ ఆగిపోయింది. దయచేసి క్షమించాలి, చిన్న మిస్టేక్, చిన్న ఎర్రర్ ఉంది ఫోన్లో. సో బిగ్ బాస్ మనం మెసేజ్ ఇవ్వడానికి ఏంటండి నవదీప్ గారు? బిగ్ బాస్ హౌస్లో పంపించండి మెసేజ్లు ఇవ్వడానికి అని మీ ఉద్దేశమా? బిగ్ బాస్ హౌస్ నుంచి మెసేజ్ అని కాదండి, మంచి ఏది చెడు ఏది అని తెలుసుకుంటారు, ఎలా ఉండాలి ఏ సిచ్యువేషన్లో అనేదానికి బిగ్ బాస్ యూజ్ అవుద్ది, యూజ్ కాదని చెప్పట్లా. బట్ ఈ సభ్య సమాధానానికి ఏం మెసేజ్ ఇద్దామన్నప్పుడు మన కంటెస్టెంట్స్ అందరూ మంచి వాళ్ళని పంపించామా? ఎలా వచ్చిందా మాటకి నాకు అర్థం కాలేదు. నేను క్రంజ్ వీడియోస్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, డ్యాన్స్ చేస్తూ జామ్ 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 అని 45 లక్షల మంది 40 లక్షల మంది చూశారు. నేను క్రింజ్ వీడియోస్ చేశాను, నేను వల్గర్ వీడియోస్ చేసినట్టుగా, సిల్లీ వీడియోస్ చేసినట్టుగా మీరు కూర్చొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెమిని AI అది ఇదని కార్లో కూర్చొని మీరు రీల్స్ చేస్తూ ఉంటారు. అవి సిల్లీయే మరి, అట్లా ఏం కంటెంట్ ఉంది? అవి కూడా క్రింజ్ వీడియోసే కదండి నవదీప్ గారు. మరి ఏంటది? ఒక మనిషి వాళ్ళ ఫ్యామిలీని సాక్కోవడం కోసం ఏ వీడియోస్ చేసి ఏముంది కూడి పెడుతున్నాడు. ఒకనొక టైంలో ఉప్పల్ బాలు ఒక ఊరికి వెళ్ళి ఆ ఊర్లో రోడ్ లేదనేసి గవర్నమెంట్ని క్వశ్చన్ చేశాడు. ఆ రోజు షాక్ అయినా, మా అమ్మ నాన్నకి తిండి పెట్టాలి, మా అమ్మ నాన్నకి సాక్కుంటే చాలు, మా అన్నకి కూడా పిల్లలు లేరు, మా అన్నని కూడా నేనే మా అన్నకి కూడా పిల్లలు ఉన్నారు కానీ మా అన్న సంపాదన లేదు, నేనే చూసుకోవాలి అనేసి చెప్పడం. ఆ తర్వాత వచ్చేసరికి తను ఏది దొరికితే అది, ఏ డ్రెస్ అయితే దొరికితే అది, ఆ డ్రెస్ ఏదైతే చేసి క్రింజ్ వీడియోస్ చేసుకొని అందరూ తిడుతున్నా, అందరు నెగిటివ్ కామెంట్లు భరించి అన్నీ చూసి అన్నీ భరించుకొని ఫ్యామిలీ కోసం చేస్తున్నాడయ్యా. దానికి అప్రిషియేట్ చేయాలి, లేకుంటే కామ్గా ఉండాలి. కానీ పిలిచి ఒక పర్సన్ బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వస్తాడు, ఒక అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి ఎందుకు వస్తాడు, నెక్స్ట్ లెవెల్కి వెళ్దామని వస్తాడు కానీ ఎరిపప్పని చేసి పంపిస్తారని వస్తారా? ఎగతాళి చేసి పంపిస్తారా? అగ్ని పరీక్షకి వచ్చేటప్పుడు బిగ్ బాస్ గ్రూప్ డిస్కషన్లో తెలియదా మనోడు క్రింజ్ వీడియోస్ చేశాడు, గలీజ్ వీడియోస్ చేశాడని? మరి ఎలా నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని ఇక్కడ ఎందుకని చెప్పడం? ఇట్స్ వెరీ బ్యాడ్ నవదీప్ గారు. మీరు అలాంటి మాటలు మాట్లాడాల్సిన మనిషి కాదండి. మీరు చాలా సెన్సిబుల్గా మాట్లాడతారు. ఏంటంటే అది దిస్ ఈజ్ నాట్ ఫర్ ద కంటెంట్ కోసం మాట్లాడే హార్ట్ఫుల్గా చెప్తున్నా, నాకు నచ్చలేదు. వెరీ బ్యాడ్. అంత అవసరం లేదు అక్కడ. చెప్పాను కదా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఒక మగాడు కావచ్చు, ఒక ఆడవాళ్ళు కావచ్చు, ఎవరైనా తన ఫ్యామిలీని సంపాదించిన తన ఫ్యామిలీని సాక్కోవడం కోసం అవతలాడు బూట్లు నాకినా తప్పులేదు. వెరీ బ్యాడ్ అండి. తర్వాత కూడా ఉప్పల్ బాలు బాధపడి అందరూ రెడ్డిస్తుంటే బాధపడి ఏడుస్తూ కూడా మాట్లాడి మళ్ళీ కూడా 6 ప్యాక్ తీసుకుని నేను వస్తాను, నాకు ప్రాణం బిగ్ బాస్ అంటే అని చెప్పిన తర్వాత ఆ పని చేయి ఉప్పల్ బాలు, ఆ పని చేయని అక్కడ బాగా మాట్లాడారు మళ్ళీ నవదీప్ గారు. లాస్ట్లో అభిజిత్ కూడా రెడ్డి ఇచ్చేటప్పుడు కూడా డీసెంట్గా మాట్లాడు. నీ ఎఫర్ట్స్ కనపడతాయి నిజంగానే. ఏడుస్తూ వెళ్ళిపోయాడు. సరే ఓకే, రిజెక్ట్ చేసిన వాళ్ళు నాకేం ప్రాబ్లం లేదు, రిజెక్ట్ చేయొచ్చు. బట్ చేసే వే ఉంటుంది. అక్కడికి వచ్చి ఎర్రిపప్పు అవ్వాలి, అక్కడికి వచ్చి డిస్కరేజ్ ఫీల్ అవ్వాలి లైఫ్లో. అదే ఫ్యామిలీ నిలబెట్టు కోసం ఏదో చేస్తున్నాడు, వచ్చి నువ్వు సోది వీడియోలు చేస్తావు, తొప్పస్ వీడియోస్ చేస్తావు, నీదో బతుక అన్నట్టు మాట్లాడితే అవతలోడు రేపు నుంచి డిస్కరేజ్మెంట్గా ఫీల్ అవుతాడు కదా. తర్వాత సరికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ శ్రీవాణి వచ్చారు. శ్రీవాణి గారి గురించి జస్ట్ సింపుల్గా మాట్లాడేస్తాను. ఆవిడ క్యూట్గా ఉన్నారు, చూడడానికి చాలా బాగున్నారు, వస్తే బాగుండనేసి నేను ఫిక్స్ అయిపోయాను స్టార్టింగ్లో కూడా ఇన్స్టాగ్రామ్ చూసి. బట్ ఆవిడ డిసప్పాయింట్ చేశారండి, ఫుల్లీ డిసప్పాయింటెడ్. ఆవిడ ఏమి చేశారో, ఎంత బాగా సక్సెస్, ఎంత బాగా చూపించారో, ఎంత బాగా చూసారో తెలియదు కానీ ఎంత బాగా పర్ఫామ్ చేశారో, బట్ చూపించినంతవరకు టెలికాస్ట్ అయినంతవరకు ఏమీ లేదండి. ఆవిడ రిజెక్ట్ చేయడంలో తప్పలేదు, అస్సలు ఏమీ లేదు. అసలు క్యూట్గా మాట్లాడుతున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, భలే ఉన్నారు చూడడానికి, కానీ అసలు యూజ్ చేసుకోలేదు స్టేజ్ని. పాట పాడమన్నారు, అది ఏదో డ్యాన్స్ చేయమన్నారు, ఎట్టని సింపుల్గా వేసేసారు, అసలు యూజ్ చేసుకోలేదండి. వేస్ట్ చేసుకున్నారు ఆపర్చునిటీ. తర్వాత సరే నెక్స్ట్ ఒక అమ్మాయి వచ్చారు. ఆ అమ్మాయి రిలేటెడ్గా సింపుల్గా వేపిస్తాం, ఇంకో 2-3 మినిట్స్ ఉంటుంది. అందరూ కామెంట్ చేయాలి, ఈ వీడియోకి అందరూ కామెంట్ చేయాలి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా రైట్ ఉందా కామెంట్ చేయాలి, అది పర్ఫెక్ట్గా ఇంకా ఉంది. సో ఒక అమ్మాయి వచ్చారు, అమ్మాయి పేరు గుర్తులేదు, చాలా డిఫరెంట్గా ఉంది నేము. ఆవిడ వచ్చారు, మేకప్ వేసుకొని వచ్చారు, మేకప్. ఆవిడ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, పాపం కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ బట్ జడ్జెస్ విషయంలో కొంచెం నచ్చలేదు నాకు. ఆవిడ ఏమన్నారంటే బిగ్ బాస్ అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, లుక్స్ ఉండాలన్నారు. అనగానే లుక్స్ ఉండాలా అనేసి వెంటనే అభిజిత్ గారు ఇది కూడా నచ్చలేదు. ఎంత డిసప్పాయింటింగ్గా ఉంటుందండి, ఎంత బాధపడతారు స్టేజ్ మీద నేషనల్ టెలివిజన్లో. అంత తగ్గించి మాట్లాడి, తగ్గించి చూపించి, టిష్యూలు తీసుకెళ్ళి తుడుచుకోండి అని చెప్పి మేకప్ తుడిపిస్తే ఆవిడ ఆల్రెడీ డన్లో అయిపోయారు. అప్పుడు ఫస్ట్లో మాట్లాడిన కాన్ఫిడెన్స్ లేదు, బట్ అదే ప్రూవ్ చేయాలనుకున్నారు వాళ్ళు. బట్ దానికి వే అది ఉంది కదండి, చెప్పొచ్చు, మాటలు చెప్పినా కాన్ఫిడెన్స్ తగ్గిపోయేది ఏంటండి. మీకు అందము కాన్ఫిడెన్స్ ఉంటే అందం అదే వస్తుంది ఆటోమేటిక్గా. అందం వల్ల కాన్ఫిడెన్స్ రాదు, అట్లా ఇట్లా మీరు మేకప్ తీసేస్తే కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది, అట్లా ఇట్లా మీకు నిజంగా కాన్ఫిడెన్స్ ఉంటే అదే మీకు అందం అనేది చెప్తే సరిపోద్ది. దానికి ఆవిడ తుడిపించి అమ్మాయిలు ఎంత ఇది ఎంబారెసింగ్గా ఫీల్ అవుతారు. నాకు నచ్చలేదండి, మీకేమనిపించిందో తెలీదు. బట్ ఆవిడ డౌన్ అయ్యారు, అది బిగ్ బాస్ క్వాలిటీ కూడా కాదు. అలా డౌన్ అవ్వకుండా ఆవిడ రిపీటెడ్గా రివర్స్ అయ్యి కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడుంటే బాగుండేది.
బట్ దాంట్లో డౌన్ అయ్యారు కానీ బట్ అంత సీన్ చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. తర్వాత సరికి రన్నింగ్ రాజా ఈ అబ్బాయి విషయంలో ఆయన విషయంలో చాలా హట్ అయ్యండి. అతను టాలెంటెడ్ అతను తీసుకోవాలని నేనేం చెప్పట్లా, బట్ అతను డీల్ చేసిన విధానం వెరీ బ్యాడ్. శ్రీముఖి గారి గురించి చెప్తున్నా. ఆవిడ ఎడిటింగ్లో పోయిందా, ఎడిటింగ్ మిస్టేక్ నాకు తెలీదు, చూపించిన దాని ప్రకారం అతను శ్రీముఖిలాగా యాక్టింగ్ చేయమన్నారు. 100% చెప్తా, అతను యాక్టింగ్ డీసెంట్గానే చేశాడు. డీసెంట్గా చేశాడని నేను ఎందుకు అంటున్నానంటే క్లియర్గా వినండి. అందరూ సీనియర్ ఎన్టీఆర్ గారిలాగో, చిరంజీవి గారిలాగానో, బాలయ్య బాబు గారిలాగానో వచ్చి యాక్టింగ్ చేస్తారు అంత బాగా? అరే వచ్చిన పర్సన్ నార్మల్ పర్సన్ అయ్యా, అతనికి వచ్చిన యాక్టింగ్ శ్రీముఖి గారిలాగా చేయమని చేశాడు, ఎంత వస్తే అంత చేశాడు, ఓకే పర్సన్ డీసెంట్గానే చేశాడు. కనిపించాలి కాబట్టి కొంచెం ఎగ్జాజరేట్ చేశాడు. అంటే నాకేం అంత ఓవర్గా అనిపించలా. అతను ఓవర్ భయంకరమైన యాక్టర్ కాదు కదా, వచ్చాడు చేశాడు. దాంట్లో మీరు అంత అవహేళనగా చూసి అంత సిల్లి కూర్చొనేసి అతన్ని ఏదో హీన మనిషి అన్నట్టుగా, హీనంగా చూసినట్టుగా రెక్లెస్ కూర్చోవడం. శ్రీముఖి గారు అయితే మరీ దారుణంగా బిహేవ్ చేసి పైకి వస్తే యాక్టింగే చేస్తున్నారు, ఆవిడే యాక్టింగ్ చేస్తున్నారు, బట్ అతను సీరియస్ నిజమని ఫీల్ అయ్యాడు. చంపకేసి కొడతా, టచ్ అవుతావు దగ్గర, అతను ఆవిడ యాక్టింగ్ చేస్తున్నా క్లియర్గా తెలిసింది. పాపం ఆవిడ అంత రూడ్గా బిహేవ్ చేసే వ్యక్తి కాదు, కామెడీగానే ఉంటారు, అందరితో జోవియల్గా ఉంటారు. బట్ అది అతనికి చెప్పని కూడా చెప్పలేదండి. ఆవిడని వెళ్ళిపోయింది, అతను నిజంగానే ఫీల్ అయింది ఏమనేసి అనుకున్నాడు. అతను అలాగే పంపించేశారు బయటికి. వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఏదో వీడియో చేసి అయ్యే చేసుకో అన్నాడు నవదీప్ గారు కేర్లెస్గానే. అతను ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఏడుస్తాడు, అతను సెట్ అవ్వడు బిగ్ బాస్కి నాకు అనిపించింది. బట్ పంపించే వే అలా రూడ్గా అనిపిస్తుంది. వచ్చేటప్పుడు అమ్మో నేను బతికిపోయినాను ఏంటి అతను వచ్చి. అరే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వెళ్ళేటప్పుడు వాళ్ళ కూతురుకు, వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ భార్యకు చెప్పేసి రావచ్చు. వచ్చిన తర్వాత టీవీలో వాళ్ళు చూస్తే ఏంటి అంత చీప్గా చూపించారు మా ఆయన అంటే ఎంత బాధేస్తుందండి. నాకు నచ్చలేదు అసలు. దిర్ ఇస్ వే ఉంటుంది పంపించే విధానంలో కూడా. డీసెంట్గా కూడా పంపించవచ్చు, లేదా సినిమా లిబర్టీ తీసుకొని కొంచెం షో సక్సెస్ అవ్వాలన్నా కూడా ఓకే. but ఇంత అవసరం లేదనేది నా ఉద్దేశం. నేను తీసుకోలేండి, నాకు కొంచెం అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది అవతలను చూస్తే ఏంట్రా ఇది అని. మీకు అనిపించింది లేదు కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసరికి మిథిలేష్ అని ఒక అతను వచ్చారు, 3 greens వచ్చాయి. బట్ అతను ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చూడడానికి బాగున్నారు, భయంకరమైన జిమ్ బాడీ ఉంది. 40 kg వెయిట్ వేసుకొని తను 40 kg వెయిట్. అరే ఝాన్సీ చెప్పేశాను బాలు కంటే ముందు, 40 kg వెయిట్ వేసుకొని పుషప్ చేశాడు, సూపర్ అనిపించింది. దాంతోపాటు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 990 వచ్చాయంట ఇంటర్మీడియట్లో. అద్భుతం, అది నాకు భలే ఇంట్రెస్టింగ్ అన్నది. అంటే అతను డిఫరెంట్గా ఉన్నాడు, అతను ఇంటెలిజెంటు, దాంతోపాటుగా చదువు బాగా చేయడు, చూడడానికి బాగున్నాడు, జిమ్ బాడీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ మిథిలేష్లో కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అండ్ మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడుతున్నాడు. సో బాగా అనిపించింది. అభిజిత్ కూడా అదే చెప్పాడు, గ్రీన్లు ఇచ్చారు ముగ్గురు, బాగా పొగిడారు. మా మదనపల్లి అనేసి బిందు గారు కూడా బాగా అనిపించింది, బాగా అనిపించింది. కానీ 3 greens ఇచ్చేంత అన్నట్టుగా నాకు అక్కడ చూపించింది దాంట్లో అనిపించలేదండి. హార్ట్ఫుల్గా చెప్తున్నా, గుడ్ 2 greens ఇవ్వచ్చు, 3 కూడా ఇవ్వచ్చు, బట్ అంత ఏకదాటిగా ఇచ్చే అంతగా అన్నట్టుగా నాకు అనిపించలేదు. ఝాన్సీకి ఇవ్వచ్చు అనిపించాల, ఎందుకో ఇంకా ఉంది కదా అతను, ఇంకా ఏదో చూపిస్తే బాగుండు, ఇంకా ఏదో అన్నట్టుగా అనిపించింది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా తక్కువ, కొంచెం స్క్రీన్ స్పేస్ కూడా తక్కువ వచ్చింది, అంత ఎక్కువే ఉండాలి నాకు అనిపించింది. అలా ఇవ్వకూడదని కాదు, ఇచ్చినా ఓకే, మంచి బాగున్నది, డీసెంట్గా అంతా ఉంది. బట్ 3 greens కంటే 2 greens ఇచ్చుంటే బాగుండేది, నెక్స్ట్ స్టేజ్లో చూడొచ్చు కదా అన్నట్టుగా అనిపించింది. అంత వావ్ అన్నట్టుగా తనిపిలా. మీరు ఏమన్నా అనుకోండి, నాకు అనిపించింది, నేను చెప్పాలనుకుని చెప్పాను. సో ఓవరాల్గా ఎపిసోడ్ మాత్రం సూపర్ అనిపించింది, బట్ కాంట్రవర్షియల్గా ఉంది. ఉప్పల వాళ్ళ విషయంలో, ఝాన్సీ విషయంలో, అభిజిత్ విషయంలో, అన్ని విషయాల్లో నేను ఎలా చెప్పానో నా వర్షన్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత ఒక కాంట్రవర్షియల్ రీల్ రాబోతుంది, దానికోసం వెయిట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఆదిరెడ్డి అఫీషియల్ అని ఉంటుంది, 6,10,000 మంది ఉంటారు. ఒకసారి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మన వీడియోస్ చూస్తున్న మీరు, మీ ఫ్యామిలీ ఎప్పుడు హెల్తీగా, హ్యాపీగా ఉండాలి. లవ్ యూ ఆల్, బాయ్. ఈ షర్ట్ని స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను, బాగుంటుంది ఈ షర్టు, నచ్చిన వాళ్ళు తీసుకోండి.